మరి ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయా ప్రదేశాల్లో నుంచి, అలాగే ప్రత్యేకించి పెదనిండ్రకొల నుంచి వచ్చినటువంటి సంఘం అంతటికి ప్రభు పేరిట నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ మొదటి దినము రెండవ భాగానికి, సాయంత్రకాలపు కూటానికి దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట కొరకు మన చెవులను, హృదయమును రెండింటినీ తెరవాలి. దేవుని యొక్క మాట చాలాసార్లు చెవుల దగ్గరకు వచ్చి హృదయంలోనికి చేరకుండా తొలగిపోద్ది, బయటికి వెళ్ళిపోద్ది. దెర్ ఇస్ 100% ఛాన్సెస్. చాలాసార్లు హృదయంలోనికి రావడానికి ఈ చెవుల దగ్గర ఫిల్టర్స్ ఉండి అవి ఆటంకపరుస్తాయి. ఈ ఆటంకపరచడం వల్ల మనకి వినకూడని విషయాలు కూడా వినబడిపోతూ ఉంటాయి. వినాల్సిన విషయానికి, వినకూడని విషయానికి మధ్యలో తారతమ్యం తెలియకపోవటం వల్ల చాలామందిని ఎలాగైనా వెళ్ళాలి, ఎలాగైనా వినాలి, మంచి మాట అనుకునే వస్తాం. కానీ మధ్యలో నీ చెవుల దగ్గర పొడుచుకునే ఒక వస్తువు వస్తుంది. అదేం చేస్తుందంటే ఇంక అక్కడి నుంచి ఈ నాతోనే మాట్లాడుతున్నాడు, ఈయనకి నా గురించి ఎవడో చెప్పేశాడు, ఇక నాకు తగిలేస్తున్నాయి, ఇంక నేను కూర్చోవడం కంటే వెళ్ళిపోవడం బెటర్. ఏమైంది? హృదయంలోకి ఆటంకం అయిపోయింది. ఎవరు కారణం? ఎవ్వరూ కారణం కాదు, నీకు నువ్వే. శత్రువు నీకు నువ్వే. నీలోనే మరొక మనిషి ఉన్నాడు, వాడికి నీకు మధ్యలో పడటం లేదు. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి మనస్సును, హృదయమును రెండింటిని, అంటే చెవులను, హృదయమును రెండింటినీ తెరిచి దేవుని మాట కొరకు ఎక్కడ మీరు నిలబడినా, ఏ సందర్భంలో నిలబడినా, ఏ సందర్భంలో కూర్చుని వినడానికి సిద్ధపడుతున్నా, అది టీవీ ముందు కావచ్చు, ఫోన్లో కావచ్చు, లేక బైబిల్ ముందు కావచ్చు, లేక మందిరంలో కావచ్చు, లేక ఇలాంటి మీటింగ్స్లో కావచ్చు, ఆ చెవులకు, మనస్సుకు, హృదయానికి మధ్యలో నీ హృదయాన్ని స్థిరంగా ఉంచకపోతే చాలా వేస్ట్ చేసుకుంటారు. వేస్ట్ ఎందుకో మీకు తెలియదు. నిజం చెప్పనా, దేవుడు ఎందుకు వేస్ట్ అంటాడంటే, మీరు వినిన వాక్యమును సరిగా చేపట్టకపోతే యేసుప్రభు తీర్పు తీర్చడు. మాట, మీరు విన్న మాట మిమ్మల్ని తీర్పు తీరుస్తుంది. మీరు ఏ వాక్యం విన్నారో అది మిమ్మల్ని తీర్పు తీరుస్తుంది అని చెప్తున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 47-48. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల. ఆగండి, విని గైకొనకపోవడం ఏంటంటే వింటాము, దాన్ని తీసుకునే లోపే, తీసుకోవాలా వద్దా అనే ఆలోచన లోపే ఏవో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అప్పుడు గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. దేవుడు ఏమన్నాడు? అది నువ్వు వినకపోతే, నువ్వు చేయకపోతే నిన్నేమన్నాడు దేవుడు? నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి. ఆగండి, ఇక్కడ ఉంది తేడా. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి అంటే ఏంటి? నేను విన్నాను, అంగీకరించడం అంటే నాకు సమ్మతి పడాలి, నా హృదయం ఒప్పుకోవాలి, ఆ పని చేయటానికి ఇష్టమైనటువంటి స్థిరమైన మనసు నాకు రావాలి. అంగీకరించని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు, వేరొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమునందు వానికి తీర్పు తీర్చును. ఏం తీర్పు తీరుస్తుంది తెలుసా? మాట. ఏ మాట అయితే మీరు విన్నారో, ఏ మాట అయితే మీ చెవుల్లోకి వచ్చిందో, ఏ మాట అయితే మీ హృదయం ఒప్పుకోలేదో, ఏ మాట అయితే మీరు చేయటానికి కష్టపడ్డారో, ఆ మాట మనల్ని ఏం చేస్తుందంట? తీర్పు తీరుస్తుంది. మీరు దేవుని మందిరంలోకి వెళ్ళావా లేదని అడగడు, నువ్వు బైబిల్ చదివావా లేదని అడగడు, నువ్వు ప్రసంగం రాసావా లేదని అడగడు. నువ్వు వినేసావు, దాన్ని నువ్వు లోపలికి తీసుకోలేదు, దాన్ని పని చేయటానికి నువ్వు ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోలేని ఆ క్రియ, నీవు విన్న మాట నీ మీదకి తీర్పులోకి వచ్చి అంత్యదినమున నరకాన్ని చూడాల్సి వస్తుంది. బతుకంతా సమర్పించుకుని, జీవితమంతా వదులుకొని, దేవుడు దేవుడు అనుకుని ఆశగా బతికి, ఆరాధనలు చేసి, ప్రార్థనలు చేసి, ఉపవాసాలు చేసి, సంఘ క్రమంలోకి వచ్చి తీరా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం అనుకుంటే అది తీర్పులోకి తీసుకొస్తే ఏది? ఈ మాటే. సరిగా వినకపోవటం వల్లే మనం తీర్పులోకి వస్తే అంతకన్నా మనకన్నా నష్టపోయేవాడు ఎవడని ఉంటాడా?
కాబట్టి వింటున్నటువంటి మాటను అతి శ్రద్ధగా, అతి జాగ్రత్తగా, అతి భద్రముగా, అతి జ్ఞానముగా, విలువగా ఎంచి దానిని మన హృదయంలోనికి, మన చెవులలో నుంచి చొచ్చుకోవడానికి చాలా ఎక్కువగా సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఈ రాత్రి ధ్యానంలో దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవునిని తెలుసుకున్న తర్వాత, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, విశ్వాస సంబంధమైన క్రియలు, ప్రార్థన, ఉపవాసము, అంగలార్చుట, సువార్త ప్రకటించుట, కానుకలు ఇచ్చుట, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్న తర్వాత నిన్నెవరైనా పిలిచి మీరు దేవునికి విధేయులేనా అని అడిగితే ఏం చెప్తారు? మీరు దేవునికి విధేయులేనా అని అడిగితే ఏ సమాధానం మీలో నుంచి వస్తుంది? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో, శరీరమును ధరించుకుని ఉన్నటువంటి దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడు. తనను మరణము నుంచి రక్షించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఏమి నేర్చుకున్నాడు యేసు ప్రభు వారు? నిజం గుర్తు చేసుకోండి. మీరు ప్రార్థనలు చేశారా లేదా పెద్ద విషయం కాదు. విజ్ఞాపనలు చేశారా లేదా పెద్ద విషయం కాదు. మీరు మొర్రపెట్టి అంగలార్చారా లేదా అది పెద్ద విషయం కాదు. కానీ నువ్వు విధేయత నేర్చుకున్నావా లేదా అన్నది మాత్రం చాలా విలువైన విషయం. ఆర్ యు ఒబీడియంట్ టు గాడ్ ఆర్ నాట్? నిజంగా దేవుని యొక్క మాట యొక్క జీవము ఒక విశ్వాస జీవితాన్ని పరీక్షించినప్పుడు, నాణ్యతా పరీక్షకు వెళితే ఆ క్వాలిటీ టెస్ట్లో నువ్వు బెస్ట్ క్రిస్టియన్ అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక బలహీనతో బలమో మనం తెలుసుకోండి. పాటలు పాడుతున్నాం, క్రైస్తవ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి పాటలు పాడుతున్నాం. పాటల పుస్తకం చూడకుండా, పాటల పేపర్ చూడకుండా ఎన్ని పాటలు పాడగలం? అన్నీ పాడేశారా? అన్నీ చిన్నప్పటి నుంచి పాడుతున్నారు కదా, సంఘంలోకి వచ్చిన నుంచి పాడుతున్నారు కదా. కానీ మనకు భయం ఏంటంటే, ఎక్కడైనా చరణం మర్చిపోతామేమో, పల్లవి దాటిపోతుందేమో, ఆ ఇంటర్లోడ్స్కి ఈక్వల్గా మనం కంప్లీట్ అవ్వలేకపోతామేమో అని మళ్ళీ ఏం చేస్తాం? చూసి చదువుతున్నాం. ఇక్కడ చాలామంది పాటలు చూస్తూ పాడటం తప్పని నేను అనను. కానీ నీ హృదయమే పాట పాడాల్సి వస్తే ఎలా పాడుతుంది చెప్పు? చూస్తుందా? నీ దుఃఖంలో నువ్వు పాట రాసి పాడితే నీకు లిరిక్ అవసరమా? ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాట? నీ గుండె లోతుల్లో నుంచి వస్తుంది. నీ దేవుని నువ్వు ఎరిగిన స్థాయి నీకు తెలియకుండానే దేవుని కొరకు బతికే స్థాయికి పెంచుద్ది. ఒక మనిషి బ్రతుకు నేను క్రైస్తవుడిని అని చెప్పేటప్పుడు నాకు ఎన్ని పాటలు వచ్చో అనే దాని మీద నా ఆత్మీయత విలువ ఎంచబడదు. నాకెంతమంది పాస్టర్లు తెలుసు అనే దాని మీద ఎంచబడదు. నాకెంతమంది లోకానుసారమైన పరిస్థితుల మధ్యలో నాకు ఇంత విలువైనటువంటి వ్యక్తులతో సంబంధం ఉంది, నాకు ఇన్ని సంఘాలు తెలుసు, నాకు ఇంతమంది డాక్టరేట్లు ఇచ్చారు, ఇంతమంది, ఇవేవి ప్రమాణంగా ఎంచబడవు. కానీ ప్రభువు, యేసు ప్రభు వారు దేవుని దృష్టిలో ఎంచబడడానికి కారణం ఏంటి అని అంటే, ఇక్కడ మనం చదివాం. ఏం చదివాడట ఆయన? ఆయన కుమారుడయ్యుండి ఆయన పొందిన శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నాడంట? సో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడే మాట, నువ్వు నిజంగా దేవునికి విధేయుడువా అవిధేయుడువా పరీక్ష. దేవునితో విధేయత కలిగి ఉన్నావా? అవిధేయత కలిగి క్రైస్తవ జీవితంలోకి నువ్వు వచ్చేసి నేను క్రైస్తవుడిని అని ఆనందిస్తున్నావా? ఇది పరీక్ష. ఈరోజు 5 విషయాలను వింటాం ఈ పూట. ఈ 5 విషయాలలో నువ్వెక్కడైనా దేవునికి అవిధేయుడిగా ఉన్నట్టు అనిపిస్తే ఈ రాత్రి నీకు ఆఖరి రాత్రి. దిస్ ద లాస్ట్ వర్కింగ్ డే. ఎందుకు అనంటే యుద్ధ సమాచారాలు భయంకరంగా వినపడుతున్నాయి, భూకంపాలు భయంకరంగా వినపడుతున్నాయి, ప్రేమ చల్లారిపోయిన రోజుల్లో మనం చూస్తున్నాం. కరువులు, విపరీతమైన అతివృష్టి, అనేక ప్రదేశాలలో బైబిల్ చెప్పినటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయపు ఆఖరు దినాలలో సూచక్రియలు కళ్ళ ముందు కనపడిపోతున్నాయి.
ఇక రాకడ సమీపిస్తుంది కాబట్టి ఏ రోజు నీ పోకడ ఉంటుందో తెలియదు. మధ్యాకాశంలో ఆయన ఎప్పుడు రాబోతున్నాడో కూడా మనకి తెలియని గుర్తులు మన ముందు వస్తున్నాయి. కాబట్టి ఈ రాత్రే ప్రభు కొరకు మనం సిద్ధపడి, అవును ఈ లక్షణం నాలో ఉంది, ఈ పని నేను చేశాను, ఈ పని నేను చేయకూడదని తెలియదు, ఇప్పుడు నాకు తెలిసింది అని ఒప్పుకుంటూ ఈ అవిధేయులమైన మనము విధేయతలోకి మారదాం. ఈ రాత్రి మనం వినబోతున్నది మన విధేయత పరీక్ష. యేసుక్రీస్తు వారు ప్రార్థనలు, యాచనలు ఇవన్నిటి వలన అంగీకరించబడ్డం ముఖ్య విషయమే, కానీ ఆయన ఎలాంటి విధేయత నేర్చుకున్నాడో ఆ విధేయత మనకు లేకపోతే మనము పరలోక ప్రవేశం, దేవుని రాజ్య ప్రవేశం సులభంగా రాదు. చూద్దాం ఒకసారి. ఈ బైబిల్ మీ చేతిలో ఉన్నటువంటి ఈ లేఖనాన్ని ఒకసారి మీరు చూసుకుంటే, క్రైస్తవులు అనేవాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకుని వెళ్ళగలిగిన ధైర్యం, దమ్ము, స్వాతంత్రం కొద్దిగా మనకున్నాయి. తెలుసా? భారతదేశానికి క్రైస్తవ్యం మొట్టమొదట ఏ దేశం నుంచి మనకు వ్యాపించిందో తెలుసా? ఏ దేశం నుంచి మనకు వచ్చిందో తెలుసా? ఇంగ్లాండ్, యూకే అని పడుతున్నటువంటి, ఈరోజు మనం లండన్ అంటాం కదా, యూరోప్ అంటాం కదా, ఆ యూకే యునైటెడ్ కింగ్డమ్ నుంచి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోనికి ఇతర ప్రదేశాల్లోకి ప్రవేశించినప్పుడు క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చారు. ఇతర దేశాల మీద దాడి జరిగినప్పుడు క్రీస్తు యొక్క పరిపూర్ణతను ఆ ప్రదేశం నుంచి వ్యాప్తి చెందింది. అమెరికా కాదు, ఆ దేశం నుంచి వచ్చింది. వచ్చిన తర్వాత మన ఒక క్రైస్తవ జీవితంలో క్రిస్టియానిటీని భారతదేశానికి వారు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా మనం చెప్పుకునేటువంటి లెక్కల ప్రకారం అయితే 1947 సంవత్సరం భారతదేశం నుంచి వారు మనల్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో FMPB, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అనేటువంటి మొట్టమొదటి మిషనరీ సంస్థ ఆవిర్భవించబడింది. వాళ్ళు భారతదేశం అంతా చెదిరి శిష్యులుగా విశ్వాసాన్ని, క్రీస్తుని ప్రకటించడం ప్రారంభించారు. అలా చిన్న చిన్న ప్రదేశాలకు నెమ్మదిగా వెళుతున్న కాలంలో తోమా మహాశయుడు ఈ భారతదేశానికి అంతకంటే ముందుగా వచ్చి ప్రకటించినటువంటి క్రీస్తు సువార్త విరివిగా మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది క్లుప్తంగా క్రైస్తవ విస్తరణ భారతదేశంలో. ఈరోజు భారతదేశంలోకి వచ్చినటువంటి ఈ క్రైస్తవ వెలుగు అన్య దేశాలలోకి, ఇతరుల దేశాల్లోకి వెళ్ళిపోయిన ఆ బ్రిటిష్ ప్రదేశంలో ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకొని తిరగడానికి నీకు హక్కు లేదు. ఏ దేశం నుంచి క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చిందో, ప్రపంచ దేశాలకు వెళ్ళిందో ఆ దేశంలో బైబిల్కి స్థానం లేదు. ఇంకొక మాట, దీనిలో చర్చ్ అనే పదం ఉంది, సంఘము, సహవాసం అనే పదం ఉంది. ఆ బైబిల్లో కాంగ్రిగేషనల్ థియరిటికల్ సిస్టమేటిక్స్ ఏం చేశారంటే అందరూ కూడా కూడుకొని ఆ సంఘము అనే పదం తీసేశారు. ఇట్స్ ఎ ఫెలోషిప్ అని పెట్టుకోమన్నారు, సొసైటీ అని పెట్టుకోమన్నారు, చర్చ్ అనే పదం ఉండకూడదన్నారు, తీసేశారు. బైబిల్లో మార్పులు జరుగుతున్నాయి. అమెరికా దేశం కూడా ఒప్పుకుంది దాన్ని. చర్చ్ అనే పదం తీసేయండి, చర్చ్ అంటే ఇది క్రిస్టియానిటీకి ఎత్తిపోతుంది, మనం సర్వమత సమ్మేళనం చూద్దాం, అందరూ కూడా సమానమని ప్రకటించుకుందాం, ఇదంతా కూడా సార్వజనిక సమాజాన్ని మన భారతదేశం లౌకిక దేశంగా మాట్లాడుకుందాం అని చర్చ్ అనే పదం తొలగించింది. ఈరోజు ఆ లండన్లో చర్చిలన్నీ ఎలా మారిపోయాయి తెలుసా? మసీదులుగా మారిపోయినాయి. కొన్ని చర్చిలు హోటల్స్గా, బార్లుగా, మరి ఎక్కువ చర్చిలు మసీదులుగా మారిపోయినాయి. పెద్ద పెద్ద క్యాథడ్రల్స్, మంచి ఆరాధన జరిగినటువంటి ప్రదేశాలు, ప్రభువుని మహిమ కలిగినటువంటి సిలువను మోసిన దేశాలు ఈరోజు చర్చిలు, బార్లుగాను మారిపోయినాయి. అమెరికా దేశంలో సుమారుగా 600 సంఘాలు, 600 పెద్ద చర్చెస్లు, ఒకప్పుడు స్కూల్స్ నడిపాయి, హాస్పిటల్స్ నడిపాయి, కమ్యూనిటీ ట్రస్ట్లు, సొసైటీలు నడిపాయి, అనాథ పిల్లల ఆశ్రమాలు నడిపాయి. ఒక చర్చ్ ఉందనంటే ఆ చర్చ్ చుట్టూ ఒక పెద్ద ప్రపంచం తయారు చేశాయి. ఈరోజు హిందూ దేవాలయాలుగా మారిపోయాయి. దట్ బికమ్ హిందూ టెంపుల్స్. ఏం జరుగుతుంది ఈ రోజుకి కూడా అక్కడ? ఇప్పుడు మనం ఈరోజు చూస్తున్నట్లయితే అనేక క్రైస్తవ మార్పులు ప్రపంచంలో జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో, నాట్ మెనీ డేస్, బహు కొద్ది రోజుల్లో మన దేశంలో కూడా మహా అయితే డిసెంబర్ కల్లా జరిగిపోవచ్చు. మన ఈ 2025 డిసెంబర్ కల్లా భారతదేశంలో కూడా క్రైస్తవ్యం మీద దాడులు దారుణంగా పెరిగిపోతాయి, పబ్లిక్గా పెరిగిపోతాయి. ఇలా ఆరాధించుకోవడానికి స్థలం ఉండదు, ఇలా సౌండ్లు పెట్టడానికి కుదరదు, ఇలా ఎక్కడికి వెళ్ళి మీరు ఆరాధించడానికి అవ్వదు. చర్చిలు కూడా ఉండవు, వచ్చేస్తారు, చర్చిలోకి వచ్చేస్తారు. వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మేము ఈ పక్కన జై శ్రీరామ్ అని భజన చేస్తాం, మీరు ప్రార్థన చేయండి అంటారు, చూద్దామంటారు. ఎన్నో రోజులు లేదు, ఈ సంవత్సరాంతానికి మీరు అనుకున్న ప్రపంచం ఇలా మారద్ది.
ఉల్టా అయిపోద్ది, కంప్లీట్ రివర్స్ అయిపోద్ది. మీరు ఏ నాయకత్వంలో ఉన్నా, ఏ రాజకీయ పద్ధతిలో ఉన్నా, ఏ పలుకుబడి కలిగిన దేవునితో ఉన్నామని చెప్పుకున్నా నడవదు. ఆఖరి రోజుల్లోకి వస్తున్నాం. ఈ ఆఖరి రోజులు మన కాలంలో చూడడం దురదృష్టకరం. ఇంకా సాక్ష్యం చెప్పాలంటే 2025 నుంచి 27 లోపు చనిపోయినోడు ధన్యుడు, చచ్చిపోయినోడు ధన్యుడు. ఎందుకంటే వీడి శ్రమలు చూడడం. ఈ 27 దాటిందా, 25, 26, 27 దాటిందా ప్రతి క్రైస్తవుడు ఎందుకు బతికాంరా అనిపించేలాగా అయిపోద్ది. పోరాడతాడు, ఆత్మీయ జీవితానికే పోరాడతాడు. చచ్చిపోతే బెటర్ అనిపించేస్తుంది. ఆ రోజులు ప్రకటన గ్రంథంలో చెప్పినవన్నీ వచ్చేస్తాయి. ఎన్నో రోజులు లేవు, మనం చూసేస్తాం. మీరు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇళ్ళు కట్టుకుంటూ, ఊరేగిస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ ఏదో అనుకుంటున్న ఆరాధన ఒక్కసారిగా కళ్ళ ముందు మారిపోద్ది. ఒక్కసారి పిక్చర్లా మారిపోద్ది. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీ క్రీస్తుతో నువ్వు విధేయుడువా కాదా అన్నది పరీక్షలోకి వచ్చేస్తుంది. అందుకే ముందుగా ఈ హెచ్చరిక ఈరోజు నువ్వు వింటున్నావు. ఈ ఆత్మీయ విధేయతతో నువ్వు ఉండగలుగుతున్నావా లేదో మొట్టమొదటిగా పరీక్షలోకి వద్దాం. ఒక్కసారి ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం, జెన్సస్ 2:16. రెండవ అధ్యాయం మరియు 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరంగా తినొచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. మంచి చెడు తెలివి ఇచ్చేటువంటి వృక్ష ఫలాలను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రభు ఏం చెప్పాడు? నరునికి ఏం ఆజ్ఞాపించాడు? ఏమేమి తినొచ్చు, ఏమేమి తినకూడదు చెప్పండి. మంచి చెడ్డ తెలివినిచ్చు. చూడండి, ఇక్కడ ఎందో వచ్చును. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఓకే. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు. మొదట గుర్తుపెట్టుకోండి, కళ్ళకి ఏం కనిపించింది? రమ్యమైనది. ఇది ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఇక్కడ మీరైనా సాతాన్యం కలక్కండి, అసలు ఆడి జోలికి రాకండి. ఫస్ట్ విషయం ఏంటి? ఆ పండ్లు చెట్టు ఎలా ఉందట? చూపుకి రమ్యమైనది. గట్టిగా చెప్పండి, ఎలా ఉంది? చూసేటప్పుడు ఎలా అనిపించింది అది? అంటే రమ్యంగా అంటే ఎలాగా? పేరు రమ్యనా? మరి ఎర్రగా ఉందా? మీరు చాలామంది ఎర్రగా ఉన్నోళ్ళని, తెల్లగా ఉన్నోళ్ళని ఇష్టపడతారు. బైబిల్ అంతా కూడా నల్లోళ్ళ గురించే, నల్లపావురం గురించే, నల్లదాన, సోలమ్మతి, ఈ నలుపు దానిలోనే అంగీకరిస్తుంది బైబిల్. చాలామందికి లోకంలో ఉండే ఇష్టం వేరు, దేవుని ఇష్టం వేరు. తెలుసుకుంటే మారిపోద్ది. ఇక్కడ చూపుకు అది కలర్ కాదు, అది చూడంగానే ఒక నాజుగ్గా ఉందట, ఓ రమ్యంగా ఉందట. అంటే మొట్టమొదట బైబిల్ నిర్వచనంలో ఒక అందానికి నిర్వచనం ఏం చెప్పిందంటే రమ్యమైన అనే పదం వాడాడు. నెక్స్ట్, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఎన్ని వచ్చినాయి చెప్పండి అక్కడ వృక్షాలు? రమ్యమైనవి, ఆహారమునకు మంచిది, ఆహారానికి మంచివి, తోట మధ్య జీవవృక్షమును, ఇంకా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును. మైక్లో చదువునానా? ఆహారమునకు మంచిది ప్రతి వృక్షము, తర్వాత ఆ తోట మధ్యను జీవవృక్షము, మంచి చెడ్డల తెలివి వృక్షమును నేల నుంచి మొలిపించారు. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసేసిన తర్వాత ఏంటి ఇప్పుడు ఆజ్ఞమిచ్చాడు? మరియు 17వ వచనంలో 16 చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఏం తినాలి, ఏం తినకూడదు? అన్నీ తినచ్చా, కొనే తినాలా? ఏం తినకూడదా చెప్పండి. పోనీ ఏం తినాలో అన్నీ ఉన్నాయి. మంచి చెడ్డలు తెలివినిచ్చు, మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. అంతే కదా? దట్ ఈస్ ఫర్బిడెన్. ఇంగ్లీష్లో పదం ఏంటంటే ఫర్బిడెన్ ఫ్రూట్ అంటారు. ఏది దేవుడు వద్దన్నాడో దాన్ని ముట్టుకోకూడదు. ఈరోజు నీ విశ్వాస జీవితంలో దేవుని నువ్వు అవిధేయుడిగా ఉన్నావు అనేటువంటి మొట్టమొదటి శిక్ష ఎక్కడొచ్చిందంటే అవిధేయత, ఫర్బిడెన్. ఏది దేవుడు వద్దన్నాడో దానిని నువ్వు ముట్టినా, దానిని నువ్వు తాకినా, దాన్ని తినినా, దాన్ని రుచి చూసినా,
దానిని అనుభవించిన నీ బ్రతుకులో దేవునికి అవిధేయుడు అని మొదటి శిక్ష నీ మీదకి వస్తుంది. దిస్ ఇస్ కండిషన్ నెంబర్ 1. అవిధేయత ఏంటి? ఫార్బిడెన్. ఏది వద్దన్నాడో దాన్ని ఏం చేయొద్దు, కనీసం చూడకూడదు, ముట్టద్దు. ఇక్కడ ఈ వచనానికి ముందు మీరు చూస్తే 15వ వచనం చదివినాడు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును, ఏదెను తోటను ఏం చేయడానికి? వ్యవసాయం చేయటానికి, దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఏంటి ఏమండి ఒకసారి ఆలోచించండి, నా వైపు చూడండి అందరూ. కాయాలి అని ఉంది. ఎవరిని కాయాలి? మీరు ఎప్పుడైనా తోటలకి కాసేవాళ్ళని మీరు చూసారా? మామిడి తోటలు, జామ తోటలు, సైదాఫలం తోటలు, సపోటా తోటలు, చాలా తోటలు ఉంటాయి. వాటిని కాసే వాళ్ళని మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు పెడతారా? వాళ్ళని ఉత్తప్పుడు పెడతారా, పళ్ళు వచ్చినప్పుడు పెడతారా? అంతే కదా, వాటి కాపు వచ్చినప్పుడే పెడతారు. కానీ ఉత్తప్పుడు ఎవడు ఉండడు. ఎవడని వచ్చి మామిడి కొమ్మలు పరుచుకెళ్ళినా, కొమ్మలో ఎండు కొమ్మలు పొలంలో ఇరుచుకెళ్ళినా పెద్ద పట్టింపేమి ఉండదు. ఎందుకంటే అక్కడేం పళ్ళు లేవు కదా, దాన్ని ఎవడు పట్టుకుపోతాడు. ఏదైనా తోటని కాయటానికి దేవుడు పెట్టాడా, వ్యవసాయం చేయటానికి పెట్టాడా? కాయటానికి. సరిగ్గా చూడండి, ఏముంది అక్కడ? సేద్యం చేయడానికి, తర్వాత సేద్యపరచుటకును, దాన్ని కాచుటకును, దాన్ని కాయటానికి. ఏంటి సేద్యం చేయాలి? ఆదాం ఏం సేద్యం చేయాలి? ఎవరి కోసం సేద్యం చేయాలి చెప్పండి? సేద్యం అంటే వ్యవసాయం. వ్యవసాయం అంటే వరి పండించాలా? వరి తినాల్సిన అవసరం అప్పటికి లేదు. ఎందుకు? ఏ పండు కావాలంటే ఆ పండు పేర్లు ఎవరు పెట్టారు? ఆదామే పెట్టాడు. జంతువుల పేర్లు ఎవరు పెట్టాడు? పెట్లకి, పక్షులకి ఎవరు పెట్టాడు? చేపలకి బొచ్చే, బంగారు పాప, కొంగిలం, ఇవన్నీ ఎవరి పేర్లు పెట్టాడు? అన్నీ ఆదామే పెట్టాడు. ఇప్పుడు ఆదాం కడుపు నిండాల్సి వచ్చింది అనుకోండి, మామిడి పండు ఇలా రా అన్నాడు. సీజన్ లేదు దానికి, వచ్చేస్తుంది. తిన్నగా మామిడి చెట్లు నడిచి వచ్చేవి. ఆదాము చెప్పిన ప్రతి మాట వింటాయి ఖచ్చితంగా. తిన్నగా వచ్చి ఆదాంకి మామిడి పండు ఇచ్చాడు. చక్కగా ఆదాం తినేసేవాడు, దేవానికి కృతజ్ఞతలు అని చెప్పేవాడు. మళ్ళీ ఆదాం ఆ చెట్టు వెళ్ళిపోయి అక్కడ ఉండేది. మరికొద్ది నిమిషాలలో అతనికి ఇంకేదో తినాలనిపించేది. ఇలా రా అనేవాడు, వచ్చేది, తినేసేవాడు. చాలా హ్యాపీగా ఉండేది. కాయుటకు అన్నాడు. ఎవరిని కాయాలి? ఇంకో దొంగడు ఉన్నాడా? తోటలో ఇంకెవరు ఉన్నారా? బాగా ఆలోచించి చెప్పండి. ఆ తోటలో ఇంకో మగోడు ఉన్నాడా? ఇంకో ఆడదుందా? ఇంకో పురుగు మనుషులు ఎవరైనా ఉన్నారా? మరి ఎవరిని కాయాలి? ఆదాం ఎవరిని కాయాలి? ఆదాము ఎవరిని కాయాలి? సేద్యం చేయాలన్నాడు, కాయాలంటున్నాడు. కాయాలంటే దేవుడు దొంగడు రావాలి కదా. దొంగడు వస్తాడా? తోట ఫుల్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఆదామే బాస్. కళ్ళు తెరిచి చూశాడు, సూపర్ అనుకున్నాడు. ఆ తర్వాత కళ్ళు మూసాడు, అవ్వం వచ్చింది, సూపర్ అన్నాడు. తీరా చూస్తే జాబ్ ఏంటంటే కాయటానికి, సేద్యం చేయటానికి. సరే, దేవుడు ఏం చెప్పాడంటే ఆదాంకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మీరు చదివారు ఏమని? అన్నీ తిను. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అక్కడ? అన్నీ తిను, తినద్దు. ఒకటే ఆజ్ఞ, విన్నానా? ఒకటే. చెయ్యొద్దు అన్నది ఒకటే పని. ఆ ఒక్క పని చేశాడు, దేవునికి అవిధేయుడయ్యాడు. ఒకే ఒక్క పని శిక్షణ తెచ్చింది. ఆదాం పెద్ద పాపాలు ఏం చేయలా. అతడు చేసిన పాపము వ్యభిచారం కాదు, అతడు చేసిన పాపం దొంగతనం కాదు, అతడు చేసిన పాపము దేవుని నామాన్ని అదూషించడం కాదు. మీరు చెప్పినటువంటి 10 ఆజ్ఞలు కానీ, 100 ఆజ్ఞలు కానీ, 619 ఆజ్ఞలు కానీ ఏది మేరలా. ఒక్కటే తప్పు చేశాడు. ఏంటి? ఏది వద్దని దేవుడు చెప్పాడో దాన్ని, ఆ పని చేయకుండా ఉండలేకపోయాడు. విషయం ఏంటంటే, ఏది తినద్దన్నాడు దేవుడు? మళ్ళీ చెప్పండి. మంచి చెడ్డ ఫలం, తెలివితేటలు ఇచ్చేవాడిని తినద్దన్నాడు. కానీ ఆల్రెడీ 2 చెట్లతో పాటు, అన్ని చెట్లతో పాటు 2 చెట్లు వేసాడు. ఏంటి? 3వ చెట్టు ఏంటి? జీవవృక్షం. తినద్దని చెప్పిన తర్వాత దాన్ని కాయమన్నాడు. అంటే ఏ చెట్టు అయితే అక్కడ మంచి చెడు తెలివితేటలను ఇచ్చే వృక్షఫలం ఉందో దాన్ని కాయటానికి ఆదాం డ్యూటీ. ఎందుకో తెలుసా? పొరపాటున మనోడు పేరు పెట్టుకొని కుక్కొచ్చి తినేతే, ఓ ఆవు వచ్చి తినేస్తే, ఓ కాకి వచ్చి తినేస్తే ఏమవుద్ది? దానికి మంచి చెడు తెలివితేటలు వచ్చేస్తాయి. ఇంచుమించు తేడా వచ్చేస్తుంది. దేవుడు ఏమనుకున్నాడంటే, ఆదామా నేను చెప్పినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు చేయకు. మళ్ళీ చెప్పండి. నేను చెప్పినట్టు చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి చెప్పాడు.
ఆదాము అనుకున్నాడు, ప్రభువా మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం, మీరు ఎంత చెప్తే అంత అన్నాడు. చూస్తానుగా అన్నాడు దేవుడు. నువ్వు జాగ్రత్త కాసుకోరాయి అన్నాడు. జాగ్రత్తగా కాయాల్సిన ఈ మనిషి ఒక్కసారిగా చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, మేడం గారు వచ్చారండి. అవును మేడం ఏం పేరు పెట్టాలో తెలియదు, కానీ మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితే ఆదాము హవ్వ అని పేరు ఎప్పుడు పెట్టాడో మీరు చదివారా? ప్రతిదానికి పేరు పెట్టాడు. ఆదాముకి వెంటనే పేరు పెట్టలేదు. చేసినప్పుడు పేరు పెట్టలా, తర్వాత కూడా పేరు పెట్టలా, చూసినప్పుడు పేరు పెట్టలే. అక్కడ కవిత చెప్పాడు, నారి నాది అన్నాడు, కానీ పేరు పెట్టలా. మీరు బాగా చదవండి. ఆ స్త్రీ అని చెప్పుకుంటూ వస్తాడు. ఆ తర్వాత 2 అధ్యాయాల తర్వాత చెప్తాడు, ఆదాము తన భార్య 4వ అధ్యాయం ఎంతరా 4:20 వచనం. ఆదాము తన భార్య హవ్వ అని పేరు పెట్టెను. అక్కడ పెట్టాడండి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. శ్రమ తెచ్చుకున్న తర్వాత వాళ్ళ ఆవిడికి పేరు పెట్టుకున్నాడు. అంతవరకు పేరు పెట్టలే. ఎందుకు పేరు పెట్టలేదో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించారు, ఆదాము ఇంతవరకు పేరు ఎందుకు పెట్టలేదు మా ఆవిడకని? అప్పటి వరకు ఆమె అతని మేలు, అతని క్షేమం కోరుతుంది అనుకున్నాడు. నాలో నుంచి తీయబడింది కాబట్టి నాదే, నా కోసం ఇవ్వబడింది సహకారి కాబట్టి నాదే. సహకారి పరిశుద్ధాత్మకు సూచనగా వాడబడినటువంటి సంచకరువు అనేటువంటి పదము ఒక భార్యకు మాత్రమే, ఒక భర్తకు సహవాసముగా ఉండబడినటువంటి భార్యకు మాత్రమే ఇవ్వబడినటువంటి బిరుదు. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మునికి ఎంత గౌరవం అయితే, మర్యాద అయితే, విలువ అయితే, తన త్రిత్వంలో పరిపూర్ణతనైతే ఇచ్చాడో భార్యకు ఆ స్థానం ఇచ్చాడు, సహకారి అనే పదం. కాబట్టి ఆమెను అతనిదిగా, తనదిగా భావించాడు ఆదాం. అందుకే నేను వేరు మా ఆవిడ వేరు కాదు, ఏక శరీరమే. కానీ తనకి ఎప్పుడు అర్థమైంది తెలుసా? అతని జీవితంలో దేవునికి అవిధేయుడని చూపించింది కూడా ఆవిడే. అవిధేయుడని తెలిసిన తర్వాత అతనికి అర్థమైంది, ఈమెకు ఇంకో పేరు పెట్టాల్సిందే. నారనుకున్నాను, నాదేలో ఉన్ననుకున్నాను, కానీ ఒక్కసారిగా చెయ్యకూడని పని చేయించింది. అవ్వ తినేసి ఏం చేసింది? ఆదాముకి కొన్ని ఇచ్చింది. ఏమండి, ఎన్ని తిన్నది, ఎన్ని ఇచ్చింది? ఎన్ని తిన్నది, ఎన్ని ఇచ్చింది? లెక్క ఏమనుందా? మీరు అనవసరంగా లెక్కలు పెట్టకండి, బైబిల్ లేని దాన్ని మాట్లాడు. కొన్ని తీసుకుని తిని, నాకు అర్థం కాలేదు. ఒకటి తింటే తెలివితేటలో మంచి చెడు వచ్చేద్దా లేదా? అయితే ఆవిడ ఏమనుకుంటుంది? ఒకటి తింటే కొంచెమే వస్తుంది, ఓ 2 తింటే కొంచెమే వస్తాయి, కొన్ని తింటే ఎక్కువ వస్తాయి అనుకుని కడుపు నిండా తిని ఉంటుందండి. తిని అప్పుడు ఆదాం దగ్గరికి వచ్చి, నాకు తెలివితేటలు వచ్చాయి, తనతో పాటు తెలిసింది, భయ్యా నువ్వు కూడా తిను బావా అని చెప్పి తీసుకొచ్చి పెట్టింది. ఏ ఆదాం అయితే దాన్ని కాయాలి అన్న పని చేశాడో, ఆ కాసే పనిని నిర్లక్ష్యంగా ఉన్నాడు ఆదాం. ఫర్బిడెన్, ముట్టుకోవద్దన్న దాన్ని ముట్టుకుంది. తనకు తెలియలు, తను గమనించలేదు. తను కాస్తున్నటువంటి ఆ పనిలో నుంచి అతడు మొట్టమొదటిసారి తొలగించబడ్డాడు. దేవుడికి అవిధేయతగా ఉండడం వలన ఏదైనా తోటలో నుంచి అతను గెంటివేయబడ్డాడు, పంపివేయబడ్డాడు, తోసివేయబడ్డాడు, అతను తృణీకరించబడ్డాడు దేవుని దగ్గర నుంచి. ఎందుకంత శ్రమ వచ్చింది? ఎందుకంత శిక్ష వచ్చింది అతనికి? ద ఓన్లీ రీజన్ ఈజ్, దేవుడు వద్దని చెప్పిన తర్వాత ఆ పనిని నువ్వు ఏ రకంగా చేసినా కూడా దేవుడు అంగీకరించాడు. ఇక్కడ నేను నిన్ను ఏది చెయ్యొద్దు అని నేను చెప్పానో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పని నువ్వు చేయటం నాకు అంగీకారం కాదని కొన్ని విషయాలు దేవుడు చెప్తాడు. అది నువ్వు ముట్టుకోకూడదు, అది నువ్వు చేయడానికి వీల్లేదు. పొర్రపాటున పర్వాలేదని దాని జోలికి వెళ్ళినా, దాన్ని తాకినా, దాన్ని అనుభవించినా, దాన్ని తృప్తిపరిచినా, దాన్ని నీ ఇంట్లో వాళ్ళకి పంచినా ఆ శ్రమ తక్కువ కాకుండా నీ జీవితంలో అనుభవిస్తావు. దిస్ ఈజ్ ఫస్ట్ అవిధేయత. ఇక్కడ గమనించండి, ఈ విషయంలో ఆదాముని దేవుడు ఏమనుకున్నాడంటే ఆ చెట్టుని జాగ్రత్తగా కాస్తాడు అనుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏం తినద్దన్నాడు తెలుసా? మంచి చెడు తెలివితేటలను ఇచ్చేటువంటి వృక్షఫలం తినద్దన్నాడు. దేవుడు ఎలాంటి శిక్ష చేశాడో చూడండి ఒకసారి. దేవుడు వచ్చాడు, పిలిచాడు, మాట్లాడాడు. అప్పుడు
11వ వచనం 3వ అధ్యాయం. అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలిపినవాడెవడు? అసలు నీకు బట్టలు వేసుకోవాలని నీకు ఎవడు చెప్పాడా? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. ఇప్పుడు 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఆగండి. ఇప్పుడు అతనికి మంచి చెడు తెలివితేటలు వచ్చాయా లేదా? వచ్చిన వెంటనే వాళ్ళు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏం చేయాలి? జీవవృక్ష ఫలాలు తినాలి. అసలు జీవవృక్ష ఫలాలు తినద్దన్నాడా దేవుడు? అనలేదు. కానీ ఆదాము తింటాడు అనుకున్నాడు, కానీ తినలా. ఏది తినద్దన్నాడో అది తినమంది అమ్మ. ఏది తినాలని దేవుడు కోరుకున్నాడో అతను తినలా. ఫస్ట్ నువ్వు జీవవృక్ష ఫలాలు తినుంటే నీకు మరణం రాదు, మానవ జీవితానికి మరణం రాదు. ఎల్లకాలము నిరంతరము జీవించేటువంటి, ఇప్పుడు అనుకుంటున్నారు కదా దేవతలు ఎల్లకాలం ఉంటారని, దేవుడు నిరంతరం ఉంటాడని, దేవునికి మరణం లేదని, అది నిత్యుడగు తండ్రి అని చెప్తున్నాం కదా, మనం కూడా అలా అయిపోతాం. కానీ ఆదాము ఎందుకు దాని దగ్గరికి వెళ్ళలేదు. కాయటం చాలా జాగ్రత్త కాస్తున్నాడు. ఆ చూపుకు రమ్యంగా ఉందంట, అది కూడా కన్నులకు వెలుగిస్తుందంట, భలే అనిపిస్తుందంట. అంటే కన్నులకు వెలుగంటే ఏంటంటే తనకు ఆకలేసినప్పుడు ఏది తినాలి అని తన మనస్సుకు అనిపిస్తుందో అది తినటానికి కావాల్సిన ఇచ్చ ఆ పండును చూసినప్పుడు కలుగుద్ది. మీకు కూడా చూడండి, ప్రతిరోజు అన్నీ తినాలనిపించదు, కానీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి తినాలనిపిస్తుంది కదా. సాయంత్రం 4-7 పానీపూరి తినాలనిపిస్తుంది, 6-7 అయ్యేటప్పటికే అప్పుడే మనకి ఇంకేదైనా వర్షం పడుతుందంటే కొంచెం బజ్జీలు వేసుకోవాలనిపిస్తుంది. అప్పుడు మీకు మనసుకు రమ్యం అలా అన్నాడు, అప్పుడు కనిపిస్తుంది, అప్పుడు తింటాడు. కానీ ఈ జీవవృక్ష ఫలాలని తింటాననుకుంటూ చూస్తున్న దేవుడు ఆదాము ఎప్పుడైతే వెళ్ళిపోయి అవ్వజెప్పిన మాటని అది తిన్నాడో దేవుడికి బాధ కలిగింది. అరే, నేను చెయ్యాలనుకున్న పని చేయడం మాని ఏది చేయొద్దంటే అది చేసావెందుకు? క్రైస్తవులారా, ఆత్మీయులారా, సంగమా, నీ హృదయం తెరిచి అడుగు. దేవుడు చెయ్యమనవన్నీ చేస్తున్నారా, కొన్నే చేస్తున్నారా? మీ పక్కన అడగండి. ఏమైనా చెయ్యొద్దన్నవి ఏమైనా చేస్తున్నారా అని అడగండి. ఏదైనా చెయ్యకూడదు చెయ్యొద్దన్నది ఏమైనా చేస్తున్నారా? 1-2 అని అడగండి, ఏదైనా అని అడగండి. అన్నీ చెయ్యొద్దన్నవన్నీ మానేశారా? మానేశారా? అన్నీ మానేశారా? కొన్ని ఏమవుతున్నాయి అంటే ఇప్పుడు నువ్వు కూడా ఏమైనట్టు? మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఏంటి? వాటన్నిటినీ. మళ్ళీ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని. మీ బైబిల్ అన్నిటినీ దగ్గర అండర్లైన్ చేసుకొని పెన్ ఉంటే, బైబిల్ మీకు చదవడం వచ్చినా, మీరు చర్చికి వెళ్ళడం తెలిసినా, దేవుని వాక్యం వినడం మీకు తెలిస్తే, ఆయన బైబిల్లో యేసుక్రీస్తు వారు ఏ ఏ ఆజ్ఞలు ఇచ్చారో అవన్నీ మీరు ఒక చోట రాసుకోండి. యేసుక్రీస్తు వారు చెప్పినదే. మీకు కొన్ని బైబిల్స్లో యేసు ప్రభు వారు మాట్లాడినవి రెడ్ క్యాప్షన్స్ దొరుకుతాయి, ఎరుపు అక్షరాలతో వస్తాయి. ఓన్లీ రెడ్ బోల్డ్ లెటర్స్ ఉంటాయి, కలర్ అంతా రెడ్తో ఉంటుంది. యేసు ప్రభు మాట్లాడినవే అవన్నీ మీరు ఈ బైబిల్లో మీరు చదివినా, అప్పుడు యేసు, అంతటా యేసు, యేసు అలా బోధించను, యేసు ఇలా ప్రకటించను, యేసు ఇలా చెప్పాను, యేసు మాట్లాడిన అనేటువంటి మాటలన్నీ తీసుకుని ఆయన ఆజ్ఞాపించినవన్నీ మీరు ఒక చోట ఒక డైరీ రాసి పెట్టుకుంటే దానిలో అన్నీ చేయాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఫర్బిడెన్ థింగ్స్ ఏంటంటే అవన్నీ చేయాలని నీకు తెలుసు, కానీ చెయ్యకూడదు ఏదైనా ఒకటి చేస్తే ఏంటి పరిస్థితి? ఒకటే 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 ఏమవదా? పర్లేదా? ఏమన్నా పర్లేదా? పర్వ ఉందా? చెప్పాలి. పర్వాలేదా? పర్వ ఉందా? ఉందా? తప్పదా? శిక్ష తప్పదా?
ఏంటా శిక్ష? అవిధేయుడు. తోటలో నుంచి ఆయన ఏం చేశాడు? ఆయన రేపటి దినము నువ్వు ఏ పరలోకం కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ ఆశగా దేవుని రాజ్యం కొరకు వెళ్తున్నావో, రక్షణ పొందిన క్రైస్తవ విశ్వాసి దేవునికి అవిధేయుడు అని నిర్ణయించేది నీ క్రియే, నీ పనే, నీ పద్ధతే, నీ ఆలోచనే. ఏది వద్దన్నాడో అది చేయడానికి వీల్లేదు. ముట్టుకోవద్దు. నువ్వు ముట్టావా అది నీ జీవితంలో దేవుని ఎదుట నిన్ను నిలబెట్టకుండా బయటికి పెట్టేస్తుంది. నువ్వు బతినాడడానికి అవ్వదు, రికమెండేషన్ అవ్వదు. నీకు బాప్తిజం ఎవడిచ్చాడో ఆయన పేరు చెప్తే వెళ్తాననుకుంటావేమో అవ్వదు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమము భయంకరమైన పాపంగా బైబిల్ పరిగణించింది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా నీ విశ్వాస జీవితంలో ఈ తప్పుని చేయి చూస్తున్నావేమో చూసుకో. ఫర్బిడెన్ థింగ్స్ వద్దు అన్నాడా, ఆ పని మీరు చేయవద్దు. ఒకసారి 5వ అధ్యాయము మత్తయి సువార్త, కొండ మీద ప్రసంగాలు ప్రారంభిస్తాడు ఈయన. చాలా వాటిని ప్రారంభిస్తూ వస్తున్నాడు. 45వ అధ్యాయము 43వ వచనంకి రండి. 5వ అధ్యాయము మత్తయి సువార్త 43. నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది లోకంలో అప్పటికి పాత నిబంధనలో ఉంది. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఫస్ట్ కమిషన్ ఏంటి? ఇది ఎవరు చెప్పారు? యేసు ప్రభువు. ఈ పని చేయాలా వద్దా? పర్లేదా? చెయ్యాలి. పర్లేదు అన్నాడు. పనే పర్వాలేదు. చేయిపోయినా ఏమవుదానండి? చేయిపోయినా ఏమవుదు? పర్లేదా? చేయిపోతే ఏమన్నా రూల్ ఉందా లేదా? నేను మీతో చెప్పినది ఏమనగా యేసు ప్రభువు చెప్పాడు. ఇప్పుడు నీ శత్రువు ఎవడు? అందరూ మిత్రులేనా? శత్రువులు ఎవరు ఉన్నారా? క్రైస్తవులు శత్రువులు ఉంటారా ఉండరా? ఎందుకు ఉండరండి? ఎక్కడ ఉంటారని అడగండి. ఇంట్లో ఉంటారు. ఇంటి బయట వాళ్ళందరూ మిత్రులే. ఇంట్లో ఉండే వాళ్ళకే మధ్యలోనే యుద్ధాలు 4 గోడల లోపలే జరుగుతాయి. పోరాటాలు, ప్రతీకారాలు, తొళ్ళగొట్టుకోవడాలు, మేసాలు మెలేయడాలు, కొంగులు దోపడాలు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? ఇంట్లోనే ఉంటాయి. నువ్వు ఆ ఇంటికి వెళ్ళావంటే నా మీద ఒట్టే అంటది. ఇంకంతే. ఆడవాళ్ళు ఫర్బిడెన్, ముట్టుకోకూడదు. ఎవరిచ్చారు ఆజ్ఞ? అమ్మ ఇచ్చిందా? ఆయన ఇచ్చాడా? అమ్మ ఇచ్చింది. ఇంక అక్కడితో బంద్. పొరపాటున ఎప్పుడైనా వెళ్ళినట్టు తెలిసినా ఆ రాత్రి మంచం ఎక్కేద్ది, మోగాత్మ వచ్చేస్తుంది. ఇంకా మోగాత్మ మాట్లాడదు. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎవరు ఏమన్నాడు? శత్రువుని. ఇప్పుడు లోకపు పద్ధతులు వేరు, దేవుని పద్ధతులు వేరు. క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చాక నీ అవిధేయతకు కొలమానం ఏంటో తెలుసా? వాక్యం. వాక్యాల్లో కొలమానం ఏంటో తెలుసా? నిబంధన. నిబంధనకు కొలమానం ఎవరో తెలుసా? క్రీస్తు. క్రీస్తుకి కొలమానం ఏంటో తెలుసా? ఆజ్ఞకు విధేయత. దేవుడు ఏదైతే చెప్పాడో అది ఆయన చేసి చూపించాడు కాబట్టి ఆయన మన కొలమానం. ఆయన ఎలా కోరుకున్నాడో అలాగే చేయాలి. ఇప్పుడు ఎవడో వచ్చి నేను ఒక చెంప మీద కొట్టాడు, మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పరా? నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక. మరీ వాక్యం చదివికరా, మరీ వాళ్ళు బాధపడిపోతారు. ఓ చెంప మీద కొట్టినంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆగో, లెఫ్ట్ ముందు ఉంటే ఎందుకు? ముందు రైట్ కొట్టాలి. దా రైట్ కొట్టుకో అనాలా? అంటామా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు కదా, అదే కదా చెప్పింది. ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే, ఒక చెంప మీద కొట్టితే రెండో చెంపకు నువ్వు వెళ్ళావా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఆ చెంప మీద కొట్టేటప్పుడు కొడుతున్న వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. ఎలా ప్రేమించాలి? నీకు కొడుకున్నాడు కదా, ఎత్తుకుంటున్నావా? ఆడుకుంటున్నావా? ఆడిని ఎత్తుకున్నాక, కొడుకు కూతురుని ఎత్తుకున్నాక ఫస్ట్ పిల్లలకి మీరు నాన్న అమ్మ అని తెలిసిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఎవరి చెంపలు తాడతారు? మీ చెంపలు. వాళ్ళు కొంచెం చెయ్య ఇసురు ఉంటుంది. పిల్లల చేతిలో ఏదన్నా పాము చచ్చిపోద్ది, గట్టి పట్టేసుకుంటారు, బిగిసి పట్టేసుకుంటారు. మీరు ఎప్పలేరు, ఆగలేరు, అంత గట్టి పట్టుకుంటారు. ఎందుకంటే తల్లి కడుపులు అలా పట్టుకోవడం అలవాటై వచ్చింది. అందుకే కొట్టేటప్పుడు ఇసురు కూడా ఎలాగెళ్తుంది? స్పీడ్గా వెళ్తుందండి. పడేల మంది తగులుతుంది. అబ్బో అంటారు చూసారా? కొట్టినా కూడా మళ్ళీ ఏం చేస్తారు? ఇటు దెబ్బ తగిలిందని చెప్పి మీ కూతురికి కొడుకు ఏం చేస్తారు? ఎందుకు ఇచ్చారు రెండో చెంప? బికాజ్ యూ లవ్ యువర్ డాటర్, బికాజ్ యూ లవ్ యువర్ సన్. నీ కొడుకు నువ్వు ప్రేమిస్తున్నావు. కొట్రా కొట్రా. ఆడిక్కడ
పుల్లప్స్ తీసేస్తాడు, గుండెల మీద తన్నీసి ఎగిరేస్తూ ఉంటే అమ్మా అమ్మా అంటే కానీ అంటే అలాగే తన్నించుకోవాలి, అలాగే కొట్టించుకోవాలి. యేసుప్రభు చెప్పేది అదే. వినపడిందా? మనకెలా ఉంది ఇప్పుడు? ఇలా వినపడలేదు ఇప్పుడు వరకు. ఎలా వినపడింది? నువ్వెవడోరా, ఆడు ఒకటే ఎత్తే నువ్వు రెండేసేతనావు. కోపం వచ్చేస్తుంది, అసహ్యం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, అవసరమైతే శాపాలు వచ్చేస్తున్నాయి. కాకపోతే అందరికన్నా చాలా ప్రేమ కలిగిన విషయం ఏంటో తెలుసా? ఎంత కోపమైనా రానివ్వండర్రా, యేసు ప్రభు శిష్యులు ఒక అద్భుతమైన ప్రేమను మాత్రం చూపిస్తారు. నేను కూడా చాలా రోజులు ఈ యుద్ధం ప్రాక్టీస్ చేశాను. శత్రువుని ప్రేమించడం ఎలా అని నేను పుస్తకం రాశాను. అద్భుతమైన పుస్తకం, చాలా ఎక్కువ సేల్ అయింది. శత్రువుని ప్రేమించడం ఎలా, దానిలో నా అనుభవాలన్నీ రాశాను. మొట్టమొదటి నేను శత్రువుని ఎలా ప్రేమించానో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దయచేసి మీరు నన్ను ఫాలో అవ్వకండి, బైబిల్ ఫాలో అవ్వండి. నేను ఎలా ఫాలో అయ్యాను తెలుసా? ఆడితో మాట్లాడకుండా ఉండడం ద్వారా సంతోషంగా ఉన్నాను. నేను శత్రువులో ప్రేమించడం ఎలా అనంటే, ఫస్ట్ వాడితో మాట్లాడకుండా ఉండుటయే నాకు గొప్ప సమాధానం. మీకు కూడా అలాగే కదా? శత్రువుతో మాట్లాడితే మీకు ప్రేమ, మాట్లాడకుండా ఉంటే ఇష్టమా? మీకు సమాధానం అదే. మీరు నా పుస్తకంలోనే ఉన్నారైతే. నేను మాట్లాడడం మానేశా. 2 నెలలు నేను మాట్లాడకపోయిన తరువాత నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, నాతో దేవుడు మాట్లాడట్లేదని. నాకు 2 నెలల పాటు నాకు మనశ్శాంతిగా ఉంది. ఎందుకు? శత్రువు ముఖం చూడలేదు, శత్రువుతో ముద్దు లేదు, మురుపం లేదు, మాట లేదు. అసలు ఎదురు పడుతుండే ఫోన్ వచ్చేస్తుంది నాకు. ఎదురు పడితే శత్రువు ఎదురుగా వచ్చినంటే ఫోన్, హలో 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 హలో, సిగ్నల్ ఇక్కడ లేదు, నేను బయటకు వస్తాను. సిగ్నల్ నాకు లేదా? అక్కడ లేదా? ఇక్కడ లేదు సిగ్నల్, అందుకే బయటికి వెళ్ళిపోతున్నా. కానీ నేను ఎప్పుడైతే మనశ్శాంతిగా ఉన్నానో, నేను ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళానని నాకు తెలియదు. ఐఎమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఏదేన్లోంచి నేను బయట ఉన్నాను. దేవుడు ఏదేన్లో ఉండిపోయాడు. చల్లపూట వచ్చి మాట్లాడడానికి నాతో నా సహకారం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ నేను బయట ఉన్నాను. కారణం ఏంటో తెలుసా? ఆయన మాటకు నేను అవిధేయుడిని. 2 నెలల పాటు మనశ్శాంతిగా ఉన్నాను. కారణం శత్రువుతో మాట్లాడకపోవడం. ఒక వ్యక్తితో నాకున్న విభేదానికి ఆ వ్యక్తి ముఖం చూడకుండా ఉండడం, ఆ వ్యక్తితో సమాధానం పడడానికి వేగరపడకపోవడం, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళకపోవడం, ఆ వ్యక్తిని చూడకుండా ఉండడం, అతనితో నాకున్న సంబంధాలన్నీ తెంచుకుని ఫోన్ని బ్లాక్లో పెట్టి ఆ ఫోన్ను చూస్తేనే ఆ ఫోటోని తోసేయడం. కానీ అప్పటికే నేను ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళానని నాకు తెలియదు. 2 నెలల తర్వాత తెలిసింది. ఓ రోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటున్నాడు, నాతో ఇలా మాట్లాడి ఎన్ని రోజులు అయిందని అడిగాడు. తుళ్ళు పడ్డాను. ఎవరు ఇక్కడ? ప్రభువా, నువ్వు ఇన్ని రోజులు నాతో ఎందుకు మాట్లాడలేదన్నాడు. అదేంటి? 2 నెలల నుంచి నేను నీతో మాట్లాడుతున్నానుగా, ప్రార్థన చేస్తున్నానుగా, నీతో ఉన్నానుగా, మందిరంలోకి వస్తున్నానుగా, బైబిల్ చదువుతున్నానుగా. అదేంటి ప్రభు నువ్వు నాతో నేను నీతో మాట్లాడుతున్నాను కానీ నువ్వు నాతో మాట్లాడట్లేదా? అంటే నా శత్రువుకి మిత్రుడు ఎవడు? దేవుడు. కానీ నా శత్రువుతో దేవుడు ఉన్నాడట, నాతో దేవుడు లేడంట. నాకు ఆ బాధ ఎంత బాధ అయింది తెలుసా అండి? 2 నెలల పాటు నా ప్రార్థనలు దేవుని సముఖానికి వెళ్ళలేదు. నా బ్రతుకులో దేవుని కాపుదల నుంచి నేను తొలగించబడ్డాను. దేవుని సముఖంలో నుంచి నా ముఖము తోసివేయబడింది. ఆయన నన్ను పట్టించుకోలేదు, నన్ను పలకరించలేదు, నన్ను ప్రేమించలేదు, నన్ను కాపాడలేదు. అఫ్కోర్స్ అందరినీ చూసినట్టు నన్ను చూశాడేమో. కానీ ఆ 2 నెలల తర్వాత నేను నా శత్రువు దగ్గరికి వెళ్ళి, నా సహోదరుడా నన్ను క్షమించు, నేను నీకు నా హృదయంలో చోటు ఇవ్వలేదు, నువ్వు చేసిన పనికి నా కోపం వచ్చింది, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్న విధానం మర్చిపోయాను, నిన్ను నేను ద్వేషించాను, ఆయన ఆజ్ఞను నేను మర్చిపోయాను, ఆయన ఆజ్ఞ నన్ను చెయ్యొద్దన్న పని నేను చేయాల్సిన పద్ధతిలో చేయకపోవటం, కాబట్టి 2 నెలల పాటు నీ మూలంగా దేవుడు నాకు దూరం అయ్యాడు, నన్ను క్షమించని వెళ్ళి ఆయన చేతులు పట్టుకున్నాను. అతను అంటున్నాడు, అన్నా చాలా సంతోషం అన్నా, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను కూడా నేనేమన్నా గాయపరిస్తే క్షమించన్నా అని అడిగాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత చెప్పిన పని చెప్తాను, ఇప్పుడు మీరేనండి అన్నాడు. అన్నా నువ్వు ఏ రోజైతే నాతో మాట్లాడడం మానేసావో ఆ రోజు నుంచి దేవుడు నాకు బాగా దగ్గర అయిపోయాడు అన్నాడు. బాగా దగ్గర అయిపోయాడు. అభిషేకం అనుభవిస్తున్నాను, భాషలు మాట్లాడుతున్నాను,
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తున్నాయి. దేవుని వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు ఎలా బోధిస్తావో ఆ ఆత్మ నాకు తెలుస్తుంది, ఆ వివరం నాకు అర్థమవుతుంది. నేను నోట్స్ రాయగలుగుతున్నాను. ఈ 2 నెలలు దేవుడితో నేను ఎంత ఆనందించానో అంత ఆనందించానన్నా అన్నాడు. ఇప్పుడు నేనేం కోల్పోయానో నాకు అర్థమైంది. మీకు తెలిసిందా? మీకు అర్థమైందా? మీరు దేవుని మందిరంలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, ఉపవాసాల్లో ఉంటారు, ఆరాధనలో ఉంటారు, చదువుతారు, ధ్యానిస్తారు, చెప్తారు, కానీ దేవుడు మీతో లేడు. ఆ విషయం మీకు తెలుసా? యువర్ అవుట్ ఫ్రమ్ ద ఈడెన్ ఆఫ్ గార్డెన్. నా సోదరుడు, నువ్వు ఎన్నిసార్లు ఏదైనా తోట నుంచి బయటిపోయావు? ఎన్నిసార్లు ఆయన చేయొద్దన్న పనిని ముట్టుకున్నావు? ఎన్నిసార్లు ఆయన శిక్ష నీ దగ్గరికి వచ్చిందో నీకు తెలీదు. నువ్వు అనుకుంటున్నావు నేను బ్రతికి ఉన్నానని. చచ్చినవాడా, చచ్చినదానా, జీవము నీలో లేదు. నువ్వు మృతుడవే. ఎందుకు నీవు మృతుడవు? నువ్వు అనుకుంటున్నావు జీవం కలిగి ఉన్నాను, సంఘంలో ఉన్నాను, దేవునితో ఉన్నాను, కానీ ఆయన ముట్టుకోవద్దన్నదే ముట్టుకున్నప్పుడే ఆయన నిన్ను తోసేశాడే. మనిషికి ఎంత జ్ఞానం వచ్చిందో తెలుసా? తెలివితేటలు వచ్చాయి కదా మనిషికి. ఎప్పుడు? ఆ పండు తిన్నాక. ఆ తెలివితేటలు అతనికి ఏం చేసేది తెలుసా? అంజూరపు చెట్టు ఆకులు తీసుకొని కొట్టుకున్నాడు. ఆడి తెలివితేటలు తగలయ్యా, ఆదాం తెలివితేటలు. ఆకులు తెచ్చి జాగ్రత్తగా కుట్టుకున్నాడు. మరి కుట్టడం ఎక్కడ నేర్చుకున్నాడో బాబు? ఏ పెట్టనో చూసుంటాడు, అది గూడలడం. ఓహో, ఇలా కుట్టుకోవాలనుకుని మనోడు ఆకులు తెచ్చాడు, వరుసనే పెట్టాడు. ఇద్దరు అవ్వకూడ కుట్టుకున్నారు. భలే ఉందే భలే ఉందే అనుకున్నారు. ప్రభు వచ్చాడు, పిచ్చోడా 4 రోజులకి ఎండిపోతారా? నా దగ్గరికి వస్తే నీ తప్పును ఒప్పుకుంటే, నేను చెప్పిన దాన్ని చేయడానికి ప్రభువా అని అడుగుంటే, నీ జీవితంలో మరోసారి ఉతుక్కోవడానికి అవకాశం లేని ఎవర్ లాస్టింగ్, నిత్యమును సంతోషం కలిగించేటువంటి చర్మపు చొక్కాయలు ఒక జంతువుని నీ పక్షంగా తప్పుకు బలి ఇచ్చి దాన్ని చర్మము ఒలిచి నీకు వస్త్రాన్ని తయారు చేసి రక్షణ వస్త్రంతో కప్పుతాను రా అని చెప్పాడు దేవుడు. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో రక్షణ ప్రణాళిక అంత అద్భుతంగా ఉంటే, తప్పు చేస్తున్న నువ్వు ఒప్పుకోకపోవటం, ఏదైనా తోటల నుంచి బయటకు వెళ్ళడానికి నీకు నువ్వు రెడీ అవడమే. ఫర్బిడెన్ థింగ్స్, వద్దు అన్న పనిని నువ్వు ముట్టుకోవద్దు. ఆయన చెప్పాడు బైబిల్లో ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఆజ్ఞల్లో కొన్ని చెయ్యమన్న ఉన్నాయి, కొన్ని చెయ్యొద్దన్న ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏవేవి చెయ్యొద్దన్నాడో చూసుకోండి, వాటిని మీరు చేయడానికి వీల్లేదు. ఒక్కసారి చేసావా శిక్ష గ్యారంటీ. రెండో విషయంకి వస్తున్నాను. మొదటిది చెయ్యొద్దన్న పనిని చేయొద్దు. రెండోది లూకా సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. లూకా 7:29-30. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మ పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునిరు గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మ పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎస్, దేవుని సంకల్పం ఏం చేశారు వీళ్ళు? ఇఫ్ వాట్ ఎవర్ హీ కమాండ్స్, దేవుని సంకల్పం అని తెలిసిన తరువాత ఆయన ఆలోచనను గనక నువ్వు నిరాకరించినట్లయితే నువ్వు అవిధేయుడు అవుతావు. ఆయన సంకల్పమును నువ్వు నిరాకరించినట్లయితే, ఆయన ఆలోచనను నువ్వు తిరస్కరించినట్లయితే, ఆయన ఉద్దేశమును నువ్వు తిరస్కరించినట్లయితే, ఆయన మాటను నువ్వు తృణీకరించినట్లయితే నీవు దేవునిలో నుంచి తొలగిపోతున్నటువంటి అవిధేయుడివే. దిస్ ఇస్ టూ సీరియస్. ఇక్కడ విషయం ఏంటంటే, పరిసయ్యులు వచ్చారు, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట్లాడుతున్న సందర్భాలు విన్న తర్వాత ఆ బాప్తిస్మ గురించి డిస్కషన్ వస్తే వాళ్ళు బాప్తిస్మ ఒప్పుకోట్లా. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇష్టమే, యోహాను చెప్పిన మాటలు ఇష్టమే, కానీ బాప్తిస్మ తీసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. చాలామందికి దేవుని యొక్క ఆలోచనలు ఇష్టమే, దేవుని వాక్యం ఇష్టమే, దేవుని ఆజ్ఞలు కొన్ని ఇష్టమే, అన్నీ ఇష్టం కాదు. ఆయన సంకల్పం ఏదైతే ఉందో దానిని వ్యతిరేకించినట్లయితే నీవు దేవుని యొక్క మాటను తృణీకరిస్తున్న వాడు అయిపోతావు. మత్తయి సువార్త 21, మ్యాథ్యూ 21 మొదటి నుంచి 21-23. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. ఇక్కడ విషయం ఏంటండి? యేసు ప్రభు చెప్పినవి అన్నీ చేయాలా, మీ పాస్టర్ గారు చెప్పినవి చేయాలా?
ఏమండి? మీ సేవకులు చెప్పినవి చేయాలా, దేవుడు చెప్పినవి చేయాలా? ఏటో నేను మిమ్మల్ని సిగ్గు లేకుండా అడుగుతున్నాను, మీరు సిగ్గు మొహమాటం లేకుండా చెప్పండి. యేసు ప్రభుకి సిగ్గు మొహమాటం లేవు, మనం కూడా మొహమాట పడదు, సిగ్గుపడదు. దేవుడు చెప్పినవి మీ సేవకులు చెప్పకుండా ఎక్కువగా సేవకులు చెప్పేవే మనుషులు చేసేవేటో చెప్పండి. ఒకటి రెండు చెప్పండి. దేవుడు చెప్పినవి సేవకులు చెప్పరు, అది కూడా మీకు ఇష్టం ఉండదు. కానీ మీ సేవకులు చెప్పింది మీరు చేస్తారు. ఏంటవి? ఏవైనా రెండు పనులు. మీ పాస్టర్ గారు చెప్పినవే మీకు వేదం. ఏంటవి? ఇవ్వడం. ఏంటి ఇవ్వాలి? డబ్బులు, కానుకలు, ఆఫరింగ్స్. యేసుప్రభు ఇమ్మన్నాడా వద్దన్నాడా? ఇవ్వమన్నాడు. మరి పాస్టర్లతో గొడవ ఏంటి మీకు? పాస్టర్లతో గొడవ ఏంటి? పాస్టర్లతో ఇబ్బంది ఏంటి చెప్పండి. ఏం మొహమాట పడుతున్నారు? ఏమన్నా మీ పాస్టర్లు ఉన్నారేంటి? ఉన్నాయేమో చెప్పండి. మనలం అన్నమాట. దేవుని యొక్క ఆలోచనలో ఉండేటువంటి ఇచ్చుట అనే పదం వేరు. ఇమ్ము ఇమ్ము అనునవి కొన్ని కలవు. ఆ టైంలో సొలొమోను రాసేటప్పుడు పాస్టర్ లేడు. ఒకళ్ళు ఉండుంటే ఏం చేసేవాడు? పాస్టర్ని కూడా పెట్టేసేవాడు. సామెత ప్రసంగిలోను సామెతలను రాసేవాడు. వీళ్ళు కూడా జలగలాగా ఇమ్ము ఇమ్ము అంటారు, మీరు జాగ్రత్తగా ఉండరా అని చెప్పేవాడు. మరి సేవకులు ఏం చెప్తున్నారు? ఎంత ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆజ్ఞాపించుచున్నారు. దేవుని వాక్యము అలా లేదు. నీవు నిశ్చయించుకున్నది సంతోషంగా, ఉత్సాహంగా, నిన్ను దేవుడు పోషించి ఆశీర్వదించిన కొలది నువ్వు ఇచ్చుకోవాలి, అంతే. ఇలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలన్నది రూల్ లేదు, రైట్? కానీ చాలామంది ఏం చెప్తున్నారు? దశమ భాగము మీ కవర్ మీద పేరు రాసి ఇవ్వకపోతే కుదరదన్నాడు. దశమ భాగం ఇవ్వాలని ఎక్కడుంది? నూతన నిబంధనలో బోధలో అసలు దశమ భాగమే లేదు కదా. ఉదయం కూడా మాట్లాడుకున్నాం. నావన్నీ చెప్పండి. నావన్నీ నీవి, నీవన్నీ. కానీ చాలామందికి ఏంటి? ఆయనవన్నీ మనకు కావాలి, మన ఆయనకేమో. కానీ ఈ దశమం అనే బాధం దగ్గర సేవకులందరూ ఒకటై ఖచ్చితంగా చెప్తారు. నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు, పాస్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టేటప్పుడు, ఇలాగ దైవజనులు 2వ 3వ మందిలో కూర్చున్నప్పుడు నేను కానుకల గురించి ఒక చిన్న ప్రస్తావన చేస్తాను. ఈ రోజుకి నేను చేస్తున్నటువంటి 2 ప్రదేశాల్లో ఉన్న పరిచర్యలలో 25 సంవత్సరాలు దేవునితో నడిచాను. 25వ సంవత్సరం దాటిపోతుంది నేను ఇది పరిచర్యలోకి వచ్చి. ఈ 26 ఏళ్ల పాటు నడిచే జీవితంలో కానుకలు పెట్టి నా మందిరంలో లేదు. ఆఫరింగ్స్ నేను ఎప్పుడు అడగలేదు. కానుకల గురించి నేను ప్రసంగాలు చేయలేదు. ఇవ్వకపోతే ఇలాంటివన్నీ నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నాలాగా మీరు బతకగలరా అని అడిగితే, అప్పుడు వరకు విన్న ప్రసంగం అంతా ఆలివ్ గ్రీన్ సూపర్ అని కొట్టినోళ్ళు ఈ మాట చెప్పాక అని మూతులు తిప్పిసిన వాళ్ళు ఉన్నారు. ఏంటి వీళ్ళకి కష్టం? తీసుకోకూడనా చేయగలవా అని నేను అడిగినట్లుగా వాళ్ళు భావిస్తారు. కానీ నేనేం చెప్పాను తెలుసా? నేను అడగను, నేను బోధించను, నేను హెచ్చరించను, నేను గద్దించను, నేను శపించను. నేను తీసుకోనని చెప్పానా, అడగనని చెప్పానా? ఏంటో అడగరని. నేను తీసుకోకపోతే నేను ఎలా పరిచర్య చేస్తాను? దేవుడిచ్చింది నేను తీసుకోవాలి కదా. దేవుడు నన్ను పోషిస్తానన్నాడు కదా. సంఘము నన్ను పోషించింది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే సంఘం ఈరోజు మంగళవారం మా ఇంట్లో ప్రతి మంగళవారం మీరు లైవ్లో వాక్యం వింటారు. ఈరోజు సంఘం అంతా లైవ్లో ప్రార్థన చేశారు. ఈరోజు ఎవరు ఎక్కడికి వెళ్ళా, ఇవాళ 1.5 గంట సేపు ప్రార్థనలోనే ఉన్నారు. సంఘము కానుకలు ఇచ్చారు, ఆఫరింగ్స్ నేను జాగ్రత్త పెట్టాను, నా బండికి డీజిల్ వేయించుకున్నాను, నేను కావాల్సినవి తెచ్చుకున్నాను సామాన్లు. నేను ఇక్కడికి వచ్చాను. నా ప్రయాణానికి నా సంఘం ప్రార్థన ఉంది, నా సంఘం ఆఫరింగ్ ఉంది. కానీ నేను కానుకల గురించి బోధించను. అవి లేకపోతే నా జీవితం లేదని నేను చెప్పను. 25 ఏళ్ళు నన్ను పోషించాడు దేవుడు అని చెప్తాను. కానీ చాలామందికి అది రుచించదు, ఇష్టపడరు. ఆ తర్వాత నన్ను ఫాలో అవ్వరు. ఇలా చేయకూడదండి, అలాగ అవదండి, మనం సేవకుడు అన్నాడు తీసుకోపోతే ఎలాగా? అదేంటి తీసుకోవడం నీ హక్కా? నువ్వు తీసుకోవడం మొదలు పెడితే ఆహారం పైనుంచి ఆగిపోద్ది. నీకు తెలుసా? దేవుడిచ్చింది నువ్వు తీసుకోవడం మొదలు పెడితే కొట్లు నిండిపోతాయి. నువ్వు అడుక్కోవడం మొదలెడితే నీ చేతులు గుప్పిళ్ళే నిండుతాయి. ఏది కావాలి తెలియదు చాలామందికి. ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏంటి? బైబిల్ ప్రకారంగా చూస్తే ఈ పని ఇలా చేయొద్దు అనుంది, అంతే. దేవుని సంకల్పం ఇలా అనుంది, అంతే. దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఇక్కడ వీళ్ళు బోధిస్తుండేటప్పుడు పరలోకపు ఆలోచనలను గ్రహించక, దేవుని ఉద్దేశాన్ని గ్రహించక, నీకు తెలిసిన వాక్యంతో నువ్వు ఇష్టానుసారము బ్రతికితే యు ఆర్ డిసొబీడియంట్ టు గాడ్. నువ్వు అవిధేయుడు. నీ జ్ఞానం వాడకు,
అది పరలోక సంబంధమైన జ్ఞానంతో దేవుడు మాట్లాడాడు. దేవుని మాట నీ దగ్గరకు యేసు తెచ్చాడు. యేసు చెప్పినటువంటి మాట దైవ సంబంధమైన మాట, అది దేవుని మాట. అవును, అంతే. దాన్ని మార్చడానికి వీల్లేదు. నీ బోధ కలపడానికి వీల్లేదు. నీకు నచ్చింది చెప్పడానికి కుదరదు. నీకు తెలిసింది వాదించడానికి కుదరదు. నీకు నచ్చినటువంటి ఆలోచనను ఆజ్ఞలుగా సంఘం మీద రుద్దితే కుదరదు. ఇట్ ఈస్ అ ఫర్బిడెన్. రెండవ అవిధేయత, దేవుని యొక్క ఆలోచనను నువ్వు సరిగా అర్థం చేసుకోక నీ ఇష్టానుసారము వాటిని తిరస్కరించినట్లయితే దేవుడు ఒప్పుకోడు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. రెండో విషయంకి వస్తున్నాను. ఎప్పుడైనా దేవుడు నీ జీవితంలో దేవుడు చెయ్యమని చెప్పిన తర్వాత ఆ చెయ్యడానికి ప్రయత్నం చేసి నేను ఓడిపోయాను ప్రభువా, చేయలేకపోయానని ఏదైనా విషయం దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పారా? నేను చేయలేకపోయాను, ఓడిపోయాను, ప్రయాసపడుతున్నాను, ఐఎమ్ ఫెయిల్యూర్ లార్డ్ అని ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళారా? ఏమన్నా మార్చారా? ఓడిపోయారు కాబట్టి దాన్ని ఏమన్నా కొంచెం మార్చారా? ఒప్పుకుని దేవుని దగ్గరికి వెళ్ళారా? మార్చారా? చెప్పండి. మార్చారో? నిజంగా ఓడిపోయామని ఒప్పుకున్నారా? మార్చారేమైనా? మొన్న మా తమ్ముడు ఒకడు వచ్చి చెప్తున్నాడు, ఎరా ఎలా ఉన్నావు? దేవుని కృపలు చాలా బాగున్నానండి. అలా ఆవిడని పిలిచాను, ఏమ్మా ఎలా ఉన్నాడు మీ వాడు? మా వాడు అన్నాడు. మీ వాడిని అడగండి అంటారు. అదేంటి వీడు బాగున్నాడన్నా, నువ్వేం నన్ను అడగమంటావు? ఏం చెప్పాను? ప్యాకాట్ అయితే మానేశాడు కానీ ఈ మధ్య ఇంకోటి తగులుకున్నాడు అన్నాడు. ఆడి వీక్నెస్ ఏంటి? ముక్కలాడు. ప్రభులోకి వచ్చాడు, భార్య ప్రార్థన చేసింది, ఉపవాసం ఉంది, కన్నీరు గార్చింది, ప్యాకాట్ తప్పండి నువ్వు వ్యసన పడుతున్నాను మానేసింది. మరి ఇప్పుడు ఏం ఆడుతున్నాడు రా అంటే ఫోన్లో లూడో ఆడుతున్నాడు అంట. ఫోన్లో ఎక్కడెక్కడుండో ఆడిచ్చాడు కదా లూడో. ఆడ ఏ ఊర్లో ఉన్నాయి, ఈ ఊర్లో కూర్చొని ఫోన్లో లూడో ఆడుతున్నాడంట. ప్యాకాట్ మానేశాడు కానండి మీ తమ్ముడు లూడో ఆడుతున్నాడండి. ఏరానంటే ఊరుకున్నానా, చాలా పెద్ద పాపం వదిలేశారు దేవుడి కృపల్ల, చిన్న చిన్నవి మీరు చూస్తారేంటి ఇలాంటివి అని అంటున్నాడు. అంటే ఏం చేశాడు పాపానీడు? తక్కువ చేశాను అనుకుంటున్నాడు, వాడికి వాడు అనేసుకుంటున్నాడు. చాలా పాపం, ఇది పెద్దది, నేను చేయలేకపోతున్నాను, అయ్యా ప్రభువా నాకు సహాయం చేయని దేవుని దగ్గరికి వెళ్ళట్లా. ఆ ఒమిషన్స్ ఏదైతే ఉన్నాయో, చెయ్యకూడని విషయాలు ఉన్నాయో వాటి విషయంలో నలిగిపోతూ మరి చిన్న విషయాలపై తనకు తాను బలహీనపడుతున్నాడు. ఓ చెల్లి చెప్పింది, అన్నయ్య దేవుని నమ్ముకున్నాక ఎంత ప్రశాంతంగా ఉన్నావో తెలుసా అన్నయ్య, దేవుని మహా స్తోత్రం, మీ వాక్యం మేము ఆన్లైన్లో వింటూ ప్రశాంతంగా గడుపుతున్నాం అన్నాను. అలా ఆయన వచ్చి ఏటే నువ్వు బాగున్నావా అన్నాడు. మళ్ళీ ఈడేటర్ బాబు పొల్లెడతాడు ఇప్పుడు అనుకున్నాను. ఏమైంది తమ్ముడు అని అంటే, ఏమండి ఫస్ట్ డే, ఫస్ట్ నైట్, ఫస్ట్ షోకి ఏ సినిమా హీరో సినిమా రిలీజ్ అయినా చూడకపోతే ప్రాణం తీసేదండి. ఇది దేవుని దయ వల్ల యేసుప్రభు నమ్ముకున్నాం, దేవునికి మహా స్తోత్రం, ఒప్పేసుకున్నాం. మా జీవితంలో సినిమాల బాధ వదిలేసింది అనుకున్నానండి, సీరియల్కి తగులుకుందండి అన్నాడు. ఏం సీరియల్లో తెలుసా? తమిళ్లో చూసేస్తుందంట, తెలుగులో కాదు. తమిళ్లో ఒకరోజు ముందు వచ్చేద్దంట ఓటీటీలో. అందుకని తమిళ్ కూడా నేర్చేసుకుంటుంది ఈవిడ. కూర్చొని చూసేసి బొమ్మలను బట్టి డైలాగులు కంటతా పెట్టేసి ఆ మరుసటి రోజు వెళ్ళి ఆ సీరియల్లో కూర్చొని చూస్తుందంట. ఏమంటే వాళ్ళ పిల్లలు వచ్చి అంటారట, మా అమ్మ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిపోద్దని చెప్తున్నారట. డబ్బింగ్ ఆర్టిస్ట్, తమిళ్ డబ్బింగ్ తెలుగులో చెప్పేసుకుంటుంది ఈవిడే. పిల్లలకు ముందే చెప్పేది, హే ఏం అవ్వదే, నేను చూశాను, అది ఇలాగ అయిపోద్దని చెప్పేస్తున్నాడు. అలా ఆయన అంటాడు, దీనికి సినిమా పిచ్చి పోయిందని ఆనందించాలా, సీరియల్ పిచ్చి పట్టుకుందని ఆడవల్ల తెలియట్లేదన్న, దీనికి బుద్ధి చెప్పండి అంటాడు. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది తెలుసా? ఓయ్ ఫస్ట్ డే, ఫస్ట్ నైటు, ఫస్ట్ షోకి ఒక టికెట్ 8,000 9,000. మొన్న ఆడెవడో చచ్చిపోయాడు కదా బన్నీ సినిమాకి పిల్లోడు, ఆ థియేటర్ దగ్గర ఉంది తల్లి. ఆ పిల్లోడు చచ్చిపోయాడు కదా, ఏ సినిమాది? సంధ్యా థియేటర్ దగ్గర. పుష్ప 3 కాదు 2, పుష్ప 2కి సంధ్యా థియేటర్ దగ్గర చచ్చిపోయిన దానిలో ఈ హీరోయిన్ కూడా ఉంది. ఏదే మనం మాట్లాడుకుంటున్న ఈ అమ్మగారు అంటదట, దేవుడు నన్ను ఎలా కాస్తున్నాడో చూసేవాడు, చచ్చిపోయాడు, నన్ను లోపల తీసుకెళ్ళిపోయాడనట. అన్నం పెట్టాలమ్మా మీ ప్రార్థనలకి, మీ అన్వయానికి. దేవుడు కాపలా కాచాడా? ఆ పిల్లడు చచ్చిపోయాడా? ఇంకా ఆడు బతుకున్నాడు లేదు తెలియదు. ఇంకా అలాంటి పిచ్చిదాన్నన్నా నీకు ఎంత సేవ్ చేశాను. నీకు ఆ రోజు టికెట్ ఎంత కొందో తెలుసా? 16,000 టికెట్. ఆ అమ్మాయి సినిమాకి వెళ్ళింది ఆ రోజు. ఇంకొకటేనటండి, తీస్తావా తీయవా, వెళ్తావా వెళ్ళవా,
మీరు ఎవడైనా బాధపడతారు. మీరు ఎప్పుడైనా అలిగితే స్త్రీలారా మీరు ధన్యులు, మీరు ఆత్మ సంబంధులు, మీకు బలము శక్తి గొప్పది. మీరు ఎప్పుడైనా అలిగితే అన్నం కదా మానేస్తారు, మాటలు కదా మానేస్తారు. ఈవిడ వెళ్ళడం మానేద్దట, దండం పెట్టద్దు, దానికి బాత్రూమ్కి వెళ్దంట, అంతే తాళం వేసేద్దట, కూర్చుంటుందంట అంత. అలాగే చచ్చిపోతావే నువ్వు తాగవే తినవే నా మీద అలాగతో నువ్వు బాత్రూమ్ మానేదవేడ, టికెట్ కొంటేనే తలుపు తీస్తానంటదట. అలాంటి పిచ్చది ఇప్పుడు కేవలం సీరియల్స్ మాత్రమే నమ్ముతుందట. ఎంజాయ్ చేద్దామా, ఎలా చేద్దామా? ఏం చేసింది ఈవిడ? దేవుడు వద్దన్న దాన్ని కొంచెం మార్చింది. నీలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఓ తమ్ముడు అంటున్నాడు, పాస్టర్ గారు దేవుడు చాలా మంచోడు అన్నాడు. నాకు తెలుసు దేవుడు చాలా మంచోడు, నేను ఎలాంటి వాడినో నన్ను మార్చినోడు తెలియదా నాకు. అవునరా, నీకు ఎలాంటి మంచోడో చెప్పానంటే 8 పెట్టెలు తాగేవాడినండి, 8 పెట్టెలు సిగరెట్లు. అసలు నా ఆస్తి అంతా పెట్టెలకే ఒక కంపెనీని పోషించాను నేనండి. అది రెడ్ విల్స్ అంట, అదేంటో రెడ్ విల్స్ ఏదో చెప్పాడు. రెడ్ విల్స్ ప్యాకెట్ కంపెనీ నా వల్ల బతికిందండి సిగరెట్లు. అలాంటి వాడిని ఇప్పుడు కేవలం ₹2 ఖైనీతో సరిపెట్టుకుంటున్నాను అన్నాడు. ₹2 ఖైనీకి చచ్చిపోవా? దీనికే చచ్చిపోతావా? దీనికి కూడా చచ్చిపోతావుగా. అంటే ఏంటి నీ తప్పు? నువ్వేం చేస్తున్నావు? నీ నోటితో పవిత్రమైన పెదవులతో దేవుని స్తుతించి నీ నోరు అపవిత్రమైన మాటలకి అపవిత్రమైన తిండికి నీ శరీరానికి ఆస్పదం ఎలా చేస్తుంది? తప్పు కదూ. నీకు అంత జ్ఞానం లేదు. మార్చుకుందాం. ఏది వద్దన్నాడో దాన్ని నువ్వు చేస్తే, ఏ ఆజ్ఞ అయితే నీకు ఇవ్వబడిందో దాన్ని దాటి చేస్తే దేవుడికు నువ్వు అవిధేయుడివే. కుదరదు. ఏ పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పిన దానికి నీవు ఒప్పుకోకుండా నువ్వు చేసినట్లయితే దేవుడు ఆనందించేవాడు కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం కొద్దాం. జేమ్స్ 4:17. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగి ఉండి నీకు మంచిది చేయాలని తెలుసు, చక్కగా చేయాలని తెలుసు, సరిగ్గా చేయాలని తెలుసు. అలా చేయకపోతే ఏమవుద్ది? ఏమవుద్ది చెప్పండి గట్టిగా. చేయనెరిగి ఉండి అలా చేయని వానికి పాపము కలుగును. పాపము కలుగును. ఈ పాపం నువ్వు కోరుకున్నది పాపం కాదు, నీకు వచ్చేసే పాపం, బై డిఫాల్ట్ సిన్. స్త్రీలారా మీ పురుషులను లోబడి ప్రేమించండి. అట్ ద సేమ్ టైం ఎలా ఉండాలి? మీ పురుషులకు మీరు, మీ స్వపురుషులకు మీరు లోబడి ఉండుడి. ఇది దేవుడు కోరుకున్నటువంటి ఆలోచన. అలా చెయ్యకపోతే నీకేం కలుగుద్ది? ఏం కలుగుద్ది? అన్నీ మీరు చెప్పినట్టు చేయాలా, వాళ్ళు చెప్పినట్టు మీరు చేయాలా? ఎవరు చెప్పినట్టు ఎవరు చేయాలి? జషు, మామూలుగా వినండి. పురుషుడు దేనికి సాదృశ్యం? తల. ఈ ఈ ఈ శరీరం అంతా ఎవరు? ఇప్పుడు స్త్రీ. ఇదెవరు? పురుషుడు. ఈ శరీరం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుందనుకో, ఆలోచన ఇక్కడ పుడొద్దా, ఇక్కడ పుడొద్దా? ఎక్కడ పుట్టాలి ఆలోచన? తల అంటే కింద ఉంటుందా, పైన ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? అంటే ఇది ఎవరు? ఇప్పుడు ఎల్లాలో వద్దా అన్న డిసిషన్ ఫ్యాక్టర్ ఎవరు తీసుకోవాలి? పురుషుడు తీసుకోవాలి. అప్పుడు స్త్రీ ఏమవ్వాలి? కదలాలి. ఇప్పుడు ఈ పురుషుడికి ఈ స్త్రీకి మధ్యలో సెట్ అవట్లే, ఇది సెట్ అవట్లే. ఇప్పుడు నేను చిన్న ఆలోచన చెప్తానేనండి. దీన్ని సపరేట్ చేసి ఈ తలకాయని తీసి ఇంకో తలకాయ తెచ్చి ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది? అప్పుడు సెట్ అవుద్దా? సెట్ చేద్దామా? ఒక చిన్న ఆలోచన చెప్తాను. చాలామందికి ఇది నచ్చదు. మా చర్చిలో ఒక అమ్మాయి వచ్చి ప్రార్థన చేస్తుంది, జయమ్మని. వాళ్ళ ఆయన పేరు అప్పారావు, ఈవిడ జయమ్మ గారు. ఆ జయమ్మ వాళ్ళ ఆయన కోసం ప్రార్థన చేస్తుంది. ఏంటంటే ఆయన మట్టి పనికి వెళ్తాడు. మట్టి పనికి వెళ్ళేటప్పుడు కొంచెం సరదాలు ఎటకారాలు ఉంటాయి కదా, ఆడవాళ్ళు ఉంటారు కదండి లేబర్ పనిలో. ఈ అప్పారావు తినకుండక ఎటకారాలు ఆడతాడు. మామూలు ఎటకారాలు కాదు, డబల్ మీనింగ్ ఎటకారాలు. ఈ డబల్ మీనింగ్ ఎటకారాలు పొలంలో పనిచేయడం, అదే రోడ్డు మీద పనిచేయడానికి వెళ్ళి డైలీ లేబర్కి వెళ్ళి అలవాటు అయిపోయి
ఇంటికి వచ్చి ఇంటి పక్కింటి ఆవిడతో ఏటకరలాడుతున్నాడు. ఏదో డైలాగి జయం చెవుని పడిపోయింది. ఒళ్ళు మండిపోయి పిలిచి ఇంకోసారి ఇలాంటి యాసలు వేసే ఉంటే కోసి కారం పెట్టేస్తానని చెప్పి చర్చికొచ్చి ప్రార్థన చేయడం మొదలెట్టింది. నాతో చెప్పింది 2 రోజులు ఫాస్టింగ్ చర్చి తాళాలు ఇచ్చేళ్ళని ఇచ్చాను. ప్రార్థన చేస్తుంది. 2వ రోజు మధ్యాహ్నం నేను వెళ్ళాను. జయం ప్రార్థనలో ఉంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇద్దాం, చచ్చిపోయిందో బతికొని చూద్దామని ప్రార్థన చేస్తుంది. ప్రభువా మా ఆయన్ని మార్చు, ప్రభువా మా ఆయన్ని మార్చు, ప్రభువా మా ఆయన్ని మార్చిపోతే నేను నిన్ను మార్చేస్తాను జాగ్రత్త అంటాను. ఎవరు మార్చేద్దట? తన పురుషుడు తన ప్రభువుని మార్చేస్తానని చెప్తుంది. సరే మార్చేస్తానంటే నేను అన్నాను, జయమ్మ నీ వయసు ఎంత అని తుల్లిపరిచి ప్రభువా అంది. నేనే నీకు దేవుడు వచ్చే మాట్లాడలే, నేనే కళ్ళు తెరువాను. తెరిచి బాబు నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు ప్రార్థన భారంగా మొదలెట్టినప్పుడే వచ్చాను, మీ ఆయన మార్చమంటావు ఏంటాను. మరేంటి బాబు మా పక్కింటి ఆవిడతో ఎగటలాడుతున్నాడు, ఎప్పుడో తగులుకుంటాడని భయం వేస్తుంది, అందుకని మార్చమని అడుగుతున్నాను దేవుణ్ణి అన్నాడు. నీ వయసు ఎంత అని. ఎంత బాబు? 50 దాటిపోయే పెన్షన్ వస్తుందని మొన్న కార్డు కూడా మార్పించాను. పెన్షన్ వస్తుందని మార్చింది, ఏజ్ పెంచింది, మార్పించాను. ఒక 55, 40, 60 దగ్గర ఉంటాయి బాబు అంది. ఈ టైంలో మీ ఆయన్ని మార్చి ఇంకో ఆయన తెస్తే బాగుంటుందా? నీ ప్రార్థన చల్లకుండా 60 ఏళ్ళకి నీ మొగుడిని తీసి ఇంకో మొగుడిని తెచ్చి పెడితే నువ్వు పెళ్ళి అనుకుంటే సిగ్గు ఉండదే నీకంటే? చా ఇంకోటి నువ్వు పెళ్లి చేసుకుంటాను అంది. మరి నువ్వేమన్నావు? మా ఆయన్ని మార్చాను. అప్పుడు దేవుడు కూడా అలాగే అనుకుని ఇంకో ఆయన్ని ఇస్తే ఏమవుతావు? చచ్చిపోతావే. నీ పిల్లలకి తండ్రి మారిపోతాడు, నీ బతుకు మారిపోద్ది అని అంటే, బాబు నాకు అర్థం కాలేదు, నాకు ఇప్పుడు అర్థమైంది, అలాగ అడగకూడదు అయితే అన్నాడు. అడగకూడదు. మరి ఏంటి అడగాలి అని అడిగి, ప్రభువా మా ఆయన్ని ప్రేమించడం నాకు నేర్పు, మా ఆయనకి లోబడ్డం నాకు నేర్పించు, మా ఆయన చెప్పిన మాట నేను విని దానికి విధేయత చూపడం నాకు నేర్పించు. ఇది కదా నువ్వు అడగాలి. ఇదేంటి తెక్క ప్రార్థనలు చేస్తున్నావు అని. ఇప్పుడు నేను మీతో చెప్పేది ఇది నచ్చలే. రిపేర్ చేద్దామా రీప్లేస్ చేద్దామా? రిపేరా రీప్లేసా? గట్టిగా చెప్పండి. రిపేర్ చేయడం బెటరా రీప్లేస్ చేయడం బెటరా? ఒకసారి ఈ శరీరానికి ఈ తలకాయని అతికిన తర్వాత నీ బతుకులో నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేద వచ్చినా, చెత్త వచ్చినా, శ్రమ వచ్చినా, సిలువ వచ్చినా దీని నుంచి నువ్వు సపరేట్ అవడానికి వీల్లేదు. బైబిల్ చెప్తుంది, దేవుడు జతపరిచిన వారిని ఏ ఒక్కడు వేరు చేయడానికి వీల్లేదు. అది ఎలాంటి పరిస్థితి అయినా రిపేర్ చేసుకో. పో రిపేర్కి వెళ్ళో, లోబడు, విధేయత చూపించు, సమర్పించుకో, ఒప్పుకో, క్షమాపణ అడుగు, తగ్గించుకో, తప్పుకో, విడిచిపెట్టు, సిద్ధపడు, రిపేర్ చేసుకో, అంతే. మా జయమ్మ ప్రార్థన చేస్తున్నావా? ఏమని? మార్చు మార్చు. ఆడు మారట్లేదు, నేను వదిలే. మారకపోతే నువ్వు మారు. ఉదయం రాజమండ్రి నుంచి ఒక 2 పిల్లలు వచ్చారు ఇక్కడ. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు తెలుసా? కరెక్ట్గా లాస్ట్ ఇయర్ తణుకు మీటింగ్లో నన్ను కలుసుకున్నారు. ఆ రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ సందర్భం ఏంటో తెలుసా? అసలు వాళ్ళు ఉంటే వాళ్ళ సాక్ష్యం చెప్పిద్దును ఈ వాక్యం చెప్పినప్పుడు. వాళ్ళిద్దరూ కూడా భర్తలిద్దరిని విడిచిపెట్టడానికి సిద్ధపడి వచ్చారు. ఒక సహోదరి, ఆమెకు వదిన అంటే అన్నయ్య భార్య, వదిలేయడానికి రెడీ అయ్యి వచ్చారు. అప్పటికి పెళ్ళైన రోజు నుంచి మరి భయంకరమైన గొడవలండి. ఏ రోజు ఇంట్లో కాపురం చేసిందైతే లేదు. ఇంట్లో ఉంటారు, వండుకుంటారు, పడుకోరు, కలిసి తినరు. పడుకోరు, కలిసి తినరు. ఎందుకంటే భర్త ఫుల్ తాగుబోతూ, ఈవిని పట్టించుకోడు, వచ్చిన వెంటనే ఉందా లేదా అంతే, తినేయడం, పడుకోవడం, తాగేయడం, వెళ్ళిపోవడం. అలాంటి పరిస్థితుల్లో 8.5 సంవత్సరాలు కాపురం చేసింది కూతురు. 11 సంవత్సరాల నుంచి బాధపడుతుంది భార్య, ఆడపడిచ వదిన ఆ అమ్మాయికి వదిన. ఇక ఇద్దరు విడిపోవడానికి రెడీ అయ్యారు. హైదరాబాద్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఒక అబ్బాయి వచ్చాడు. వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. వచ్చి, మీరు ఇలా చెప్తున్నారు, మా అక్క మా వదిన, మా అన్నయ్యనేమో మా వదిన వదిలేస్తుంది, మా అక్క ఏమో మా బావను వదిలేస్తున్నాడు, మీరేం చేస్తారు? మీరైతే ఏం చెప్తారు అన్నాడు. అలా కుదరదు, రిపేర్ చేసుకోండి, రీప్లేస్మెంట్ కుదరదు అన్నాడు. అలా కాదు, పెద్దల్లో పంచాయతీ అన్నాడు. పెద్దల్లోకి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పంచాయతీకి వెళ్ళండి, కానీ లోబడి ఉండండి, అంతే. మీకు ఏమైనా భయాలు చెప్పుకోవాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, పెద్దల దగ్గరికి వెళ్ళు, పంచాయతీ పెట్టు, పాస్టర్ గారి దగ్గరికి రా, నాలంటోడి దగ్గరికి రా, కౌన్సిల్ చేయించుకో. కానీ ప్రాబ్లం ఏంటి? కలిసి ఉండడానికి వెళ్ళు. ఇవన్నిటి యొక్క ఉద్దేశం విడిపోవడం కాదు. ఇవన్నీ ఎందుకు? కలిసి ఉండడానికి ప్రయత్నాలు. కాబట్టి చెయ్యి.
ఆ అమ్మాయి అందంట, ఈ అబ్బాయి వెళ్ళి చెప్పాడు, విడిపోవడం అవదట, కలిసి ఉండాల్సిందేనట అక్క అని చెప్పాడు. వదిన చెప్తే ఎందో అక్కకి చెప్పాడు. అక్క అందంట, యారా ఇన్ని సంవత్సరాలు నువ్వు కూడా నువ్వు బావని వదిలే అని చెప్పినాడు, ఇప్పుడు ఎవడరా ఆలివ్ గ్రీను వాడు చెప్పినట్టు వింటావా? కుదరదంటే, అమ్మ నేను చెప్పలేదు, బైబిల్ చూపించాడు, వాక్యం ఇలా చెప్తుంది, దీని ప్రకారం ఇలా చెయ్యాలట, మరి తప్పదట. ఆలోచించింది. నేను చూస్తాను ఆడేవిడో ఆడంతేంటో, ఆ తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అనుకున్నాడు. ఇక్కడికి వచ్చారు లాస్ట్ ఇయర్ వాక్యం విన్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడారు. రిపేరే ఉంది, రీప్లేస్మెంట్ లేదు, మేలైనది చేయనెరిగి ఉండి అలాగ చెయ్యకపోతే నీ పాపం నేను శిక్షలో పడుతుంది, నువ్వు అవిధేయురాలు అవుతావు, దేవుని నీతిని సరిగ్గా నెరవేర్చుకో, చూసుకోపో అని చెప్పాను. వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చారు. ఏమ్మా ఎలా ఉన్నారు? బాగున్నాం అన్నయ్య. గొడవలు పడుతున్నారా? లేదన్నయ్యా. మరి ఎలా ఉన్నారు? మేమే సర్దుకుపోతున్నామని. ప్రాబ్లం ఏమైంది ఇప్పుడు ఈ తలకి అప్పుడప్పుడు మెడ పట్టేస్తుంటుంది. మీకు ఎప్పుడైనా పట్టిందా? మీ పక్కన అడగండి, మెడ పట్టిందని. అప్పుడు పిలిస్తే ఎలా చూస్తారు? తల తిరుగుద్దా, మొత్తం బాడీ తిరుగుద్దా? అలా తిరగడం నేర్చుకోండి. మెడ పట్టేసింది అనుకోండి, ఈ మెడ పట్టేసింది అనుకోండి, అయింది. అప్పుడు బాడీ తిరుగుద్దా తిరగదా? సచ్చినట్టు తిరగండి, అంతేగాని రీప్లేస్మెంట్ లేదు. పక్క వాళ్ళకి చెప్పండి. థ్యాంక్ యూ. రీప్లేస్మెంట్ లేదు. రీప్లేస్మెంట్ అంటే ఏంటో చెప్పనా? జాగ్రత్తగా వింటున్నారా? రీప్లేస్మెంట్ అంటే చెప్తాను నేను, పురుషులారా స్త్రీలారా మీకు కూడా చెప్తున్నాను. అనవసరంగా చేసుకున్నాను, చేసుకోకుండానే ఉండాల్సింది, సత్యంతవరకు ఈ మొగుడే అన్నావు అనుకో, అవుట్. నువ్వు ఆల్రెడీ వేడైపోయావు. నీ హృదయం దేవుని ద్వేషిస్తుంది. దేవుని ఆలోచనను, దేవుని ఏర్పాటును, దేవుని ఒప్పుదలను నువ్వు తిరస్కరిస్తున్నావు. కాబట్టి నువ్వు దేవునికి అవిధేయురాలు. మంచి చేయాల్సింది నువ్వు చేయట్లేదు, కాబట్టి దేవుడు నీకేం ఇస్తానంటున్నాడు? శిక్ష, పాపము. కుదరదు, అలాంటి పని చేయడానికి వీల్లేదు. సో దేవుని ఆలోచన నీకు మేలైనది చేయనరిగి ఉండి అలా చేయకపోతే పాపం. మీరు ఒకసారి అడగండి, అన్నీ చేయాలని తెలిసి కొన్ని చేయకుండా ఏమైనా మానేశారా అని అడగండి ఎవరినైనా. అన్నీ చేయాలని తెలుసు, అన్నీ కరెక్ట్గా చేస్తున్నారా? కొన్ని ఏమైనా అటు ఇటు? హలో బ్రదర్స్, కొన్ని చేయాలని తెలుసు, కొన్ని ఎవరి మాటలో విని ఇంకెవరో చెప్తే బాగోదని, నీకే నచ్చక, నీ మనసే ఒప్పక, నీకే దుఃఖం అయ్యి, ఎవడు చేస్తాడులే, ఎవడు చూస్తాడులే అనుకుని ఏమైనా చేస్తే ఎవరు చూస్తున్నారు? మరి ఇప్పుడు పాపం జరుగుద్దా రాదా? వచ్చిందా లేదా? మీకు అడగండి. మీకు తెలుసా మీకు ఎంత పాపం ఉందో? మీరెంత పాపంలో ఉన్నారో మీకు తెలుసా? చాలామంది ఏమనుకుంటారో తెలుసా? తెల్ల బట్టలు వేసుకున్నాం, మా పాపం ఏంటి? తెల్లారు లెగితే పాటలు పాడతాం, తెల్లారు లెగితే మందిరంలో ఉంటాం, తెల్లారు లెగితే ఆరాధన, తెల్లారు లెగితే మీ మెసేజ్లే. నా మెసేజ్లు అయితే ఏంటి? ఎవడి మెసేజ్ అయితే ఏంటి? నువ్వు చేస్తున్నది చేయాల్సింది తెలిసి ఉండి చేయకపోతే ఏమైంది? దట్స్ అ సిన్, పాపం. కుదరదు. కాబట్టి దేవుని ఆలోచనను ఎరిగిన తరువాత, ఆయన సంకల్పం ఎరిగిన తరువాత, ఆయన వాక్యం ఎరిగిన తరువాత, ఆయన ఉద్దేశం ఎరిగిన తర్వాత, ఆయన ఆజ్ఞ ఎరిగిన తర్వాత నువ్వు ఏమి చెయ్యకపోయినా నువ్వు అవిధేయుడివే. యేసు ప్రభు దేవునికి దగ్గర ఎందుకు అంగీకరించబడ్డాడట? విధేయత వలన. అంటే దేవుడు ఏది వద్దన్నాడో యేసు ప్రభు ఏం చేశాడు? అది చేయలేదు. ఏది చెయ్యాలన్నాడో దేవుడు అతను ఏం చేశాడు? అది చేశాడు. ఏ విషయంలోనైనా పొరపాటును పర్వాలేదు ప్రభు చూసుకో అని చెప్పాడా? ఏమైనా అడ్జస్ట్ చేసుకున్నాడా? దేవునితో ఏమైనా ప్రార్థనలు మార్చుకున్నాడా? ఏమైనా మనలాగా అప్పుడప్పుడు ఏమవుద్దులే అని అలా ఏమైనా చేశారా? ఒకసారి నేను చేశానండి. పడుకున్నాను, రాత్రి నిద్ర వచ్చేసింది, బాగా నిద్ర వచ్చింది. నాకు నిద్ర చాలా తక్కువ, పడితే డీప్గా పడద్ది, దేవుడు మాట్లాడతాడని ధీమా ఉంటుంది. నిద్ర రాలా, మొత్తానికి కింద మీద తనుకుంటున్నాను. పడుకుంటుంటే ఒక స్వరం వినపడుతుంది, నువ్వు లేచి ప్రార్థన చేయని. ఆ టైంలో నిద్ర వస్తున్న టైంలో లేచి ప్రార్థన చేయమంటే చేస్తామా? నేనేం చేసాను తెలుసా? దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం, కృతజ్ఞతలు, వందన ప్రభు స్తోత్రం, నిద్రలో ప్రార్థన చేస్తున్నాను. పావు గంట తర్వాత నాకేమర్థమైంది తెలుసా? నేను అలా పడుకుని ఉన్నాను, నేను బయట నుంచి ఉన్నాను. వినండి, నేను మంచమే పడుకున్నా, నేల మీద పరుపు మీద పడుకుని ఉన్నాను, బొంత మీద. పక్కన నేనుండి నేను చూస్తున్నాను. దేటిది నన్ను నేను చూసుకుంటున్నాను, బలిగొన్నానే అనుకుంటున్నాను. ఆ నిమిషం తర్వాత నా హృదయానికి అర్థమైంది ఏంటి తెలుసా?
నా శరీరంలోంచి నా ఆత్మ సపరేట్ అయిపోయింది. అంటే ఏమైనట్టు? చచ్చిపోయాను నేను. ఐఎమ్ డెడ్. ప్రభా నేను చనిపోయానా అని అడుగుతుంటే, నేను నీకేం చెప్పాను? నువ్వు నాకేం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? నువ్వు అలా చేస్తే ఇలా అవుతావు అన్నాడు. ప్రభువా నన్ను క్షమించు, నువ్వేం చెప్తే చేస్తాను, నువ్వు కోరుకున్నట్టు చేస్తాను, నాకు నచ్చినట్టుగా ప్లీజ్ అన్నాను. నా శరీరంలోకి నేను దూరడం నాకు తెలిసింది. బాడీలోకి ఆత్మ ఎలా వెళ్ళడం తెలిసి తుళ్ళుపడి లేచేటోడికి ఒళ్ళు ఎలా ఉంది తెలుసండి? ఐస్ గడ్లాగా ఉంది. నా పరుపు అంతా తడిచిపోయింది. సెకండ్ కాలం నేను బయటకు వచ్చినాక డెడ్ బాడీ ఎలా అయిపోద్దో అలాగైపోయాను. తిరిగి నేను మళ్ళీ బాడీలోకి వచ్చిన తర్వాత నా బాడీ అంతా చెమట్లో తడిచిపోయి లేచి కూర్చుని ఏం జరిగిందని ఊహిస్తే, ఆయన చెప్పిన దానికి నాకు నచ్చినట్టుగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాక నా శరీరం ఆయన నుంచి వేరైపోయిందని నాకు తెలిసింది. ఆ రోజు మొదలుకొని నా నిద్రలో ఏ రోజైనా నువ్వు లేచి ప్రార్థన చేయని స్వరం వినపడిందా? నిద్ర అనేది నా దగ్గర రాదు. తప్పని లేచి కూర్చుంటాను. అది ఎన్ని గంటల నాకు అనవసరం. ఒక్కోసారి నిద్ర పడుతున్న వేళ నేను లేచి కూర్చుని మోకాళ్ళు వేయలేను, నా మోకాళ్ళు సహకరించవు. ఒకసారి మోకాళ్ళు అయితే రెండో రోజు నిలబడలేను. ఇంకా డాక్టర్ కూడా మరీ చెప్పారు నువ్వు మోకాళ్ళు వేయడానికి అవ్వదని. సరే కూర్చుంటాను. ఇంకంతే అలా కూర్చుని, ప్రభువా నువ్వు చెప్పమన్న దాన్ని బట్టి వందనాలు, నువ్వు చూపిస్తున్న దాన్ని బట్టి వందనాలు, నువ్వేం చెప్తున్నావో దాని కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు మాట్లాడింది నేను వినడానికి ఇష్టపడుతున్నాను. ఆ రాత్రంతా మెలకుగా ఉండి మళ్ళీ పక్కోడు ఎవడైనా లెగిస్తే మళ్ళీ పడుకుంటాను. చాలామంది ఏమనుకుంటారు, అమ్మో అన్న పేదంలో వీరు పోరాడుతున్నాడని మళ్ళీ నా గురించి మాట్లాడుకుంటారు కదా. రహస్యంగా ఉండాలి. ఆడు ఇలా లేచాడా, ఆడు తిరిగాడా, మళ్ళీ పడుకునిపోతాను. మళ్ళీ ఆడు పడుకున్నాడా, మళ్ళీ వేసి కూర్చుంటాను. నేను ప్రార్థన చేయడం ఎవ్వడికి కనపడకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? అందరు కనపడేలాగా కనపడకుండాను. కానీ చాలామందికి ఏది ఇష్టం, ఏది గొప్ప? మీరు ప్రార్థన చేస్తూ, మా అయ్యగారు ప్రార్థనలో ఉన్నారని ఎప్పుడూ నేను ఎవరిని బయటికి పంపించను. నేనేం చేస్తున్నా నన్ను కలవడానికి వస్తే లోపల రండి, దా కూర్చో మాట్లాడు, లేకపోతే ఆఫీస్లో కూర్చో నేను వస్తాను, లేదా చర్చిలో నేను మాట్లాడతాను. అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు, ఈ అబద్ధాలు నేను చెప్పను. నా ప్రార్థన దేవునికి ఎరగాలి, దేవుడు నన్ను చూడాలి, రహస్యమందు చూచుచున్న దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలి. ఆయన నాకు ఆజ్ఞాపించాడు, నేను ఎప్పుడు మెలుకోమంటానో అప్పుడు మెలుకో, ఎప్పుడు ప్రార్థన చేయమంటానో అప్పుడు ప్రార్థన చేయి, ఎవరిని చూపిస్తానో వాళ్ళకి వచ్చి ప్రార్థన చేయి, అంతే. అలవాటు అయ్యింది. నీ అలవాటు ఏంటి? ఆయన చెప్పమన్నది చెప్పినట్లు చేయటమేనా? నీకు నచ్చినట్లు ఏమైనా కలపడం మాలపడం ఏమైనా ఉందా? మూడో విషయంకి వస్తాను. మూడో విషయం, మొదటిది ముట్టుకోవద్దన్నది ముట్టుకోవడం, రెండవది ఆయన ఇచ్చిన ఆజ్ఞను నువ్వు తిరస్కరించటం, మూడోది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 2వ వచనం, డ్యూట్రానమీ 4:2. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు. చాలు చాలు. ఆజ్ఞాపించిన మాటల్లో దేన్ని కూడా చెప్పండి, దేన్ని కూడా కలపడు. మీలో చాలామందికి దేవుడు చాలా విషయాలు మిమ్మల్ని ప్రత్యేకంగా ఉండమని, పరిశుద్ధంగా ఉండమని, పాపము చేయకుండా ఉండమని, ప్రత్యేకమైన జనమని, నా సొత్తని పిలుచుకున్నాడు. కానీ తెలుసు, కానీ చాలా చోట్ల మీరు దేన్నైనా ఆయన ఇచ్చిన ఆలోచనలకి ఆజ్ఞలకి ఏమైనా కలుపుతున్నారా, ఏమైనా కలపకుండా ఉంటున్నారా? చూసుకోండి. ఏమైనా యాడ్ అవుతున్నాయా, మారిపోతున్నాయా? ఏమైనా కలుపుతున్నారా, దూరంగా ఉంటున్నారా? ఆయన ఏమన్నాడంటే, ఆయన ఇచ్చినటువంటి ఆలోచనకు మీరు ఏదైనా యాడ్ చేశారనుకోండి, దట్ బికమ్స్ సిన్, అవిధేయత. ఏది కలపకూడదు, దేన్ని కలపకూడదు, ఎక్కడా కలపకూడదు, ఎప్పుడూ కలపకూడదు. దేవుడు సీరియస్. ఏమిటి కలుపుతున్నారు, ఎక్కడెక్కడ కలుపుతున్నారు మీరు చెక్ చేసుకోండి. ఆలోచనలకి, అంటే దేవుని ఆజ్ఞలకి లా అనగా చట్టము వర్తించదు. దేవుని ఆలోచనకు చట్టాలు వర్తించవు. మీరేమి చట్టాలను దానికి చేర్చడానికి ప్రయత్నం చేయకండి. న్యాయ సంహిత ఎలా ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ ఎలా చెప్తుంది, అవన్నీ అనవసరం. బైబిల్ చెప్పింది అంతే. బైబిల్ చెప్పిన దాన్ని చెప్పినట్లు, ఉన్నదాన్ని ఉన్నట్లు ఒప్పుకోవడానికి ఇష్టపడాలంతే. దాన్ని నువ్వేం మార్చడానికి కుదరదు, దానికి ఏమీ కలపడానికి వీల్లేదు. చాలాసార్లు
దేవుని కన్నా ఇష్టంగా ప్రేమించే మనం కొన్ని విషయాలలో ఎక్కువగా మనకు కావలసిన వాటిని యాడ్ చేయడానికి ఇష్టపడతాం, కలపడానికి ఇష్టపడతాం. మీరు ఆలోచించండి, ఏవైనా ఆలోచనలలో ఎక్కడైనా ఎప్పుడైనా కలిపిన సందర్భాలు మీ ఇంట్లో కానీ, మీ జీవితాల్లో కానీ, మీ హృదయాల్లో కానీ, మీ పరిస్థితుల్లో కానీ ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా? ఆయన అన్నాడు, మీరు నాకు ప్రతిష్ఠించబడిన జనం, మీరు నా సొత్తైన ప్రజలు, మీరు లోకంలో ఉన్నవారికి వేరై ఉండండి, మీరు పరిశుద్ధమైన జనంగా బ్రతకాలి అన్నది దేవుని ఆలోచన. రైట్? అన్నిట్లోనా కొన్నిట్లోనా? ఏంటో మళ్ళీ అన్ని కార్యక్రమాల్లోనైనా కొన్ని కార్యక్రమాల్లోనైనా? పెళ్ళికి పెళ్ళిళ్ళు ప్రత్యేకంగా ఉండాలా, అందరిలో కలిసిపోయి ఉండాలా? ఏటో పిల్లలు పెద్ద పిల్ల అయితే ప్రత్యేకంగా చేయాలా, చేయొద్దా? చేయకూడదు. నిన్న మాకు పాస్టర్ గారు ఓణీల ఫంక్షన్ చేసి పనిలో పని ఆ పెద్ద పిల్ల ఫంక్షన్ కూడా చేసి బయటేమో 2 పోస్టర్లు వేయించాడు. ఒకటేమో ఓణీల ఫంక్షన్, ఇంకోటేమో రజస్వల ఆహ్వానం, 2 ఒకే పిల్ల. 2 ఫంక్షన్లు కలిపి ఒకసారి పెట్టాడు. స్టేజ్ మీద కూర్చోబెట్టి ప్రసంగం చేస్తున్నాడు. లైవ్ ఇచ్చాడు. లైవ్ అదేమో నాకు నోటిఫికేషన్ ఇచ్చింది, చూశాను. లైవ్లో ఉన్నట్టు డిస్టర్బ్ చేయడం ఎందుకులని అమ్మగారికి కొట్టాను, పాస్టర్ అమ్మగారికి. ఏంటండి అమ్మగారు, అయ్యగారు ఏ మీటింగ్ అదే అని. అన్నయ్య మీరెలా చూశారని అంద ఫేస్బుక్లో అందరికీ ప్రపంచానికి చెప్పాడుగా మీ ఆయన, ఏంటి సంగతి అంటే వాళ్ళు ఎంటలేదన్నయ్య. ఎవరు విశ్వాసులు ఎంటలేదన్నయ్య. అందుకని అయ్యగారు ఏమన్నారంటే, మరి ఏదో ప్రార్థన పెట్టేస్తే పనిలో పని అందరినీ కలిపేద్దాం, ప్రార్థనలో వెళ్ళిపోద్ది, ప్రత్యేకంగా చేయడం ఎందుకు అన్నారన్నయ్య. అందుకని జ్ఞానంగా అయ్యగారు ప్రార్థన పెట్టారు. అంత జ్ఞానంగా కలిపాడా కలపలేదా? కలిపాడా లేదా? సర్లే అయ్యాక నేను ఫోన్ చేశానని చెప్పి నాకు మాట్లాడమని చెప్పాను. ఫోన్ చేశాడు ఆయన. ఏంటి నీ సంజాయిషి ఏంటిది? అందరిలాగా నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? లోకంతో నువ్వు వేరుగా ఉండాలి కదా, ప్రత్యేకంగా ఉండాలి కదా. వివాహం అనేది ఒక నిబంధన కదా, ఓ నియమం కదా. దేవునితో 2 కుటుంబాలు ఏక కుటుంబంగా మారి ఒక తరాన్ని తయారు చేయడానికి ఏర్పడుతున్న సృష్టి కదా. సృష్టి యొక్క ప్రారంభంలోనే కల్తీ జరిగితే దేవుడు బయటికి పంపించాడు కదా. మరి మీ కుటుంబంలో భార్యాభర్తలుగా పిల్లల జీవితాలు పెళ్ళికైనా యవనకాలపు జీవితంలోకి వచ్చినప్పుడైనా ఇలాంటి కల్తీతో కలిపితే వాళ్ళు పరిశుద్ధమైన జనంగా మారతారా? అపరిశుద్ధత కదా. ఈ పాపంతో నువ్వెందుకు చేపెట్టావు అని అడిగితే ఆయన అంటాడు, మనం ఇలా చేయకపోయినా వాళ్ళు ఇంకోలా చేసుకుంటారన్నయ్యా. అదేదో మనం ప్రార్థన పెట్టేస్తే అంటే ఏం చేయొచ్చు? ప్రార్థన అనేది ప్రభువుని ప్రత్యేకంగా చూడడానికి చేసేదా, అందరితో సమానంగా కలపడానికి యేసు ప్రభుని కలిపేదా? ఎందుకు మీరు అలా కలుపుతున్నారు? కొన్ని మొన్న ఒక మ్యారేజ్ చేయడానికి వెళ్తే ఆ పాప వాళ్ళ అమ్మగారు వచ్చి అంది, పాస్టర్ గారు మీరు చాలా స్ట్రిక్ట్ అని నాకు తెలుసు. నేనంట స్ట్రిక్ట్ అట. మీరు చాలా స్ట్రిక్ట్ అని నాకు తెలుసు. మీరు వస్తున్నారని మా పాస్టర్ గారులు అందరూ ముందే వార్నింగ్ ఇచ్చారు, నువ్వు జాగ్రత్త, ఏమైనా తేడా అయితే స్టేజ్ దిగి వెళ్ళిపోతాడు. నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతాడన్న భయం ఏముంది కానీ దేవుడు ఏమనుకుంటాడన్న భయం లేదా పిల్లకే? ఆ తల్లికి వెళ్ళిపోతారని చెప్పారండి, అందుకని నేనేం చేయట్లేదండి. కాబట్టి మీకు ఇష్టమైతే పసుపుతోడు కట్టించద్దండి, తెల్లతోడు కట్టించండి అని తెచ్చింది సూత్రం. తెల్లదారం తెచ్చింది, తెల్లదారాన్ని సూత్రాలు ఎక్కించింది. తీసుకొచ్చి తెల్లదండి, పసుపు ఏమి అంటించలేదండి, అయ్యగారు మీకు ఇష్టమైతే దీన్ని కట్టించేయండి అని. తెరుపు అయితే ఏంటి, పసుపు అయితే ఏంటి, ఎరుపు అయితే ఏంటి, ఏదైనా అది హైందవ సంబంధమైన పద్ధతి కదా, కలపకూడదు కదా, మనకి ఎందుకమ్మా అన్న. సర్లేండి అయ్యగారు, మీరు వద్దంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటాంలేండి, చెయ్యకుంటాం అంటలేదు, మీరు వెళ్ళిన తర్వాత చూసుకుంటాంలేండి అని వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేసింది తెలుసా? సిగ్గుండదండి కొంతమందికి. దైన్యమా మా ఆవిడికి ఎక్కలేని దైన్యం అండి అంటారు ఒక్కొక్కరు. దైన్యం ఏం చేసింది తెలుసమ్మా? రేషన్ బియ్యం బేసిన్ పట్టుకొచ్చింది. రేషన్ బియ్యం వచ్చి అంటది, అయ్యగారు అత్యంతాలు కాదు, బియ్యమే తెల్లవే, ఇవి వెయ్యిద్దుమా అని అడుగుతుంది. నీకు దండమే తల్లి, ఇలాంటి ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వచ్చేది నీకు? పసుపు కలిపితే అత్యంతాలు, పసుపు కలపోతే వడిగొడ్డు బియ్యం,
లేకపోతే తలంబ్రాల బియ్యం, లేకపోతే ఇంకేదో. నీకు ఇవన్నీ ఎందుకమ్మా అని అంటే, ఊరుకోండి బాబా, దేశంలో ఉన్నాక దేశ పద్ధతి చేయొద్దంటావు, నువ్వు అక్కడే మరీ ఏ రేటమాతం నాది. ప్రభు ఏమన్నాడు, మీరు నాకు ప్రత్యేకమైన జనం, ప్రతిష్ఠిత జనం, మీరు లోకానికి వేరైన సొత్తు, నా జనము అన్నాడు ఆయన. వీళ్ళకి ఏమర్థం అవుతుందండి? ఎందుకు వాళ్ళతో కలుసుకోవటం, వాళ్ళతో కలపడం ఎందుకు? ఆ మిశ్రిత జనం యొక్క ఆపేక్ష వాళ్ళని శిక్షలో తీసుకొచ్చింది కదా ఇజ్రాయెల్ ప్రజలకి. ఎందుకు ఆ శిక్ష నువ్వు ఎందుకు తెచ్చుకోవాలి? అందరూ చేస్తున్నారని నువ్వు ఎందుకు చేయాలి? నువ్వెందుకు ప్రత్యేకంగా ఉండకూడదు? కలిపావా శిక్ష తెచ్చుకుంటావు, జాగ్రత్త. మూడవది, ఏ ఆజ్ఞకు ఏం కలిపినా శిక్షే, ఏది కలిపినా శిక్షే. ఏమండి మరి ఏమి కలపకూడదని నీకు ఎప్పుడు తెలుసుద్ది? నీకు ఎలా తెలుసుద్ది? ఎవరో చెప్పింది వినొద్దు, ఆయన చెప్పింది వినాలి. వాక్యం వినడం చదివితే, వాక్యానుసారము నువ్వు చదివితే నీకు నీ జీవితంలో పూర్తిగా వినాల్సిన విషయాలు నీకు అర్థమవుతాయి. ఇప్పుడు రెండో విషయం చెప్తాను. మొట్టమొదటిది ఏమి విన్నావు? ఫర్బిడన్, ముట్టుకోవద్దన్నది ముట్టుకుంటే పాపం, దేవుని తోటలోంచి నువ్వు బయటికి వెళ్తావు. రెండో విషయం ఏమన్నావు? ఆజ్ఞ అతిక్రమం పాపం. ఏదైతే చెయ్యమన్నాడో ఆ ఆజ్ఞలను నువ్వు పట్టించుకోకపోతే పాపం, బయటికి పోతావు, అవిధేయులు అవుతావు. మూడో విషయం ఏం చెప్తుంది? దేవుని యొక్క వాక్యానికి ఏమైనా కలిపావా, నీ ఇష్టం వచ్చినట్టు చేర్చుకున్నావా, నీకు కావలసిన అన్వయానికి పెట్టుకున్నావా, అది దేవుని యొక్క అవిధేయత అవుతుంది. నాలుగో విషయం, ప్రకటన గ్రంథంకి రండి, 22:19. రెవల్యూషన్స్ 22:19. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడలా, ఇందాకేం చేయకూడదు? కలపకూడదు. ఇప్పుడు ఏం చేయకూడదు? తీసివేసి. నీకు నచ్చినట్టు కొన్ని తీసేయకూడదు, కొన్ని ఎర్రగొట్టకూడదు, కొన్ని ముక్కలు చేయకూడదు. కలపడం వేరు, తీసేయడం వేరు. మొన్న ఒక ఆయన గంగాధర మిమిక్రీ, కాకినాడ గంగాధర మిమిక్రీ ఆర్టిస్ట్, చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆయన భలే శ్లోకం పాడుతున్నాడు. ఇది ఎక్కడైనా ఈ పాట? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్ధతే. ఎక్కడైనా ఈ పదాలు రేడియోలో ఎప్పుడు వస్తాయి? యేసు నీ నామమునకు మహిమ కలుగును గాక. ఆ రాగంలో ఈ పాట పాడాడు. ఏ రాగంలో? సుప్రభాత రాగంలో. యేసుప్రభు రాగమట, యేసుప్రభు స్తోత్ర బలేట. ఆయన పాట పాడుతుంటే నేను ఆ స్టేజ్ మీద ఉన్నాను. ఎవడు రీడని చూశాను ఒకసారి. గంగాధర మైక్ ఆపానండి. మా వాడికి సైక్ చేశాను, టక్కన ఆపిసాడు. హే మైక్ మైక్ అన్నాడు, నువ్వు వెళ్ళరా. నువ్వు యేసుప్రభు గురించి మాట్లాడితే యేసుప్రభు గురించి కొత్త కీర్తన పాడుడి, యెహోవాకు క్రొత్త కీర్తన, నూతన గీతం పాడుడి. నువ్వేంట్రా ఆ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో యేసుప్రభు వాక్యం దూర్చేతనావు? ఇలాంటి ఎవడు పాడమన్నాడు నీకు? ఇలాంటి మిమిక్రీలు చేయడం కుదరదు, కూర్చోను. మనోడు ఏం చేస్తున్నాడు? దాన్ని తనకు కావాల్సినట్టుగా దాన్ని చేర్చుకుంటున్నాడు, దానికి కావలసినట్లుగా చెప్పిస్తున్నాడు. లోకానుసారమైన ఏ విషయాలలోనూ నీ వాక్యమునకు తీసేసి పర్వాలేదని దాన్ని యాడ్ చేసినా, నీవు దాని నుంచి తొలగించిన ఆజ్ఞను దూరం చేసినా దేవుడు నీ యందు ఆనందించేవాడు కాదు. నువ్వు అవిధేయుడు. తీసేయకూడదు. పర్వాలేదు, ఏమీ అవ్వదు, పట్టించుకోకపోతే కుదరదు. నేను నీకు ఒక హెచ్చరిక చెప్తాను, వినండి. రాత్రి నీకు ఏమీ తెలియకపోయినా నేనేమన్నాం, దేవుడు కూడా ఏమన్నాడు. అన్నీ తెలుసుకున్నా చేయకపోయినా నిన్నేమన్నాడు. కానీ తెలిసిన తర్వాత తెలియదన్నట్లు ఏమైనా కలిపినా, తెలుసుకున్న తర్వాత ఏమీ అవ్వదులే అని చెప్పి తీసేసినా దేవుడు మాత్రం ఎక్కడికేస్తాడు. నువ్వు ఎవడివి అని చూడ్డు, నీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందని చూడ్డు, నువ్వెంత నాయకుడు అని చూడ్డు, నువ్వెంత సేవకురాలు అని చూడ్డు, శిక్ష కుమరించేస్తాడంతే నీ ఇంటి మీద. ఏమవుద్దు చెప్తాను, కంగారు పడకండి. తల్లిదండ్రులారా, మీకేమీ అవ్వదు, మీ పిల్లలకు అవ్వద్దు ప్రాబ్లం. ఆజ్ఞలో నుంచి ఏదైనా తొలగిస్తే, ఆజ్ఞకి ఏమైనా కలిపి చెరిపితే శిక్ష నీకేమి అవ్వదో, నీ పిల్లలకి వారి పిల్లలకి అవుతుంది ఈ ప్రాబ్లం. నిజంగా చెప్పండి, మీకేమైనా అయితే మీరు తట్టుకుంటారు, మీ పిల్లలకి ఏమైనా అయితే, వాళ్ళ పిల్లలకి ఏమైనా అయితే, ముసలిదానికి నిద్ర పట్టదు, మీ చిన్న మనవరాలకి నొప్పి వచ్చిందంటే ఇక్కడ అమ్మమ్మకి నిద్ర రాదు, పిల్లలకి బాధ. ఆ దేవుడు నాకైనా పెట్టాడు కాదు, నా ఆశైనా తీసుకున్నాడు కదా అని అంటాం కదా. దేవుడు ఊరుకోడు. ఈరోజు మీ జీవితాలలో మీ పిల్లలకి ఎక్కడైనా శ్రమ వస్తుంది అని అంటే
మీ పిల్లలు అవిధేయులు అవుతున్నారంటే, మీ పిల్లలు లోకస్తులు అవుతున్నారంటే, మీ పిల్లలు శ్రమలు అనుభవిస్తున్నారంటే, మీ పిల్లలు అవిధేయులై ఆయా ప్రదేశాలలో విజయము పొందలేని నష్టాన్ని చూస్తున్నారంటే, ఇట్ ఈస్ అ డెఫినెట్లీ డ్యామేజ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద పేరెంట్స్. దేవుని ఆజ్ఞలో నుంచి వారు కొన్నిటిని తొలగించుకోవడం వలన వస్తున్న శిక్షని గమనించండి. మీ తప్పు కాదు, మీరు ఆజ్ఞలను కొన్నిటిని తొలగిస్తున్నారు, సపరేట్ చేస్తున్నారు, తీసేస్తున్నారు, పర్వాలేదు అనుకుంటున్నారు, ఏమి అవ్వదు అనుకుంటున్నారు. అది మీ పిల్లల మీద చూస్తాడు దేవుడు. మళ్ళీ మీరు రిపెంట్ అయ్యారనుకో, మీ పిల్లలు బాగైపోతారు. మీరు ఒప్పుకుని క్షమాపణ అడిగారనుకో, సెట్ చేస్తాడు దేవుడు. మళ్ళీ తిరిగి వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ ఆత్మీయతలు, వారి విజయాలు, వారి పరిస్థితులు, వారి ప్రస్థానాలు అన్నీ సెట్ చేస్తాడు. ఇజ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతకు వారి పిల్లలందరూ తరం లేకుండా నాశనం అయిపోయారు. జాగ్రత్త, దేవుడు మారడు. ఏ విషయంలోనైనా నువ్వు ఆజ్ఞలలో నుంచి తీసివేయడం ప్రయత్నం చేస్తే, దేవుని వాక్యంలో నుంచి కొంత తొలగించడం ప్రయత్నం చేస్తే దేవుడు నీ జీవితాన్ని సంతోషంగా ఉండనివ్వడు. అవిధేయులు అవుతారు తీసేస్తే. ఏ చిన్న ఆజ్ఞ అయినా తొలగించచ్చా చెప్పండి? ఏ చిన్నదైనా తీసేయచ్చా? చిన్నది బాగా కష్టంగా ఉందని మార్చచ్చా? ఏం చేయాలి? దాన్ని లోబడాల్సిందేనండి, విధేయత చూపించాల్సిందేనండి, సమర్పించుకోవాల్సిందేనండి, ఒప్పుకోవాల్సిందేనండి. దాని నుంచి నువ్వు మార్చడానికి తీయటానికి అవ్వదండి. దేవుని ఆజ్ఞలను ఎప్పుడూ కూడా ఏమీ కూడా తీసేయటానికి ప్రయత్నం చేయకండి. లాస్ట్ విషయంకి వస్తున్నాను, 5వ విషయంకి వస్తున్నాను. దేవునికి అవిధేయులు అవడం ఎంత ఈజీయో చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. అదే ఇప్పుడు దాకా మనం చదివినట్టు 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైన బలిని కయ్యను కంటే హేబేలు ఏమిచ్చాడంట? అర్పించాడు. శ్రేష్టమైన బలిని అర్పించాడంట. ఆగండి, దేవుడు బలిమ్మని అడిగాడా? కయ్యను బలిపట్రా, హేబేలు బలిపట్రా అని అడిగాడా? నిజం చెప్పండి, ఎక్కడైనా ఉందా? లేదు కదా. షోర్, అడగలేదు కదా. ఇచ్చాడా లేదా? ఏమిచ్చాడు? కయ్యను ఏమిచ్చాడు? పొలంలో నుంచి శ్రేష్టమైనటువంటి మొదటి పంట బాపతు ఫలాలను తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. హేబేలు ఏమిచ్చాడు? పశువుల్లో నుంచి గొర్రెపిల్లని తీసుకొని ఇచ్చాడు. దేవుడు దాన్ని ఏం చేశాడు? హేబేలు అర్పణని అంగీకరించాడు. కయ్యను అర్పణని దేవుడు అంగీకరించలేదు. కోపం వచ్చిందా లేదా? ఎవరికి? కయ్యనికి కోపం వచ్చిందా? దేవుడికి కోపం వచ్చిందా? జాగ్రత్తగా ఆలోచన. కయ్యనికి కోపం వచ్చిందా? దేవుడికి కోపం వచ్చిందా? ఎవరికి కోపం వచ్చింది? ఇప్పుడు దేవుడికేం కోపం రాలే, కయ్యనికే కోపం వచ్చింది. దేవుడు ఇమ్మన్నది ఇవ్వకపోయి బాధపడ్డమా? వీడికి నచ్చింది ఇచ్చి ఆయన ఒప్పుకోకపోతే కోపం ఎందుకు వచ్చింది? నీకు నచ్చింది నువ్వు చేసావు, నాకు నచ్చాలని లేదు, నాకు నచ్చలేదు, మరి నా మీద కోపడతారు ఎందుకు మీరు? ఇక్కడ నచ్చాల్సింది ఎవరికి? దేవునికి. అంటే దేవునికి ఏది ఇష్టమో, దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటాడో అది చెయ్యకుండా నీకు నచ్చింది చేస్తే అవిధేయత. హేబేలు దేవునికి నచ్చింది చేశాడు, కయ్యను అతనికి నచ్చింది చేశాడు. తేడా ఏంటి? దేవునికి నచ్చడం, నీకు నచ్చడం. హేబేలు దేవునికి నచ్చింది ఎందుకు చేశాడు? అతనికి అర్థమవుతుంది, దేవుడు మా తాతయ్యకి తప్పు చేస్తే, ఆదాము తప్పు చేస్తే ఒక పశువుని బలిచ్చి ఆ చర్మాన్ని ఒలిచి మా తాతయ్యకి ఇచ్చాడు. ఆ తాతయ్య దగ్గర నుంచి వచ్చినటువంటి విషయం కయ్యను అక్కడ చూస్తున్నాడు, బతికే ఉన్నాడు. హేబేలు కయ్యను పుట్టినప్పటికీ ఆదాము బతికే ఉన్నాడు, చర్మపు చొక్కాయలు ఉన్నాయి, వాళ్ళు వాటితోనే బతుకుతున్నారు, వాటితోనే తిరుగుతున్నారు. అప్పటికేమీ ఇంకా మగ్గాలు రాలా. తూబాల దగ్గరికి వచ్చేటప్పటికి రాగి వెండి వచ్చాయి. అప్పటికి వాళ్ళు ఇంకా సన్నని నారతో చేసుకోవడం చేతకాల వాళ్ళకి. అప్పటికి ఆ చర్మపు చొక్కాయలు చూస్తున్నారు. ఆదికాండంలో 1వ అధ్యాయం 5వ అధ్యాయంలో చరిత్ర చదివినప్పుడు కయ్యను ఇంకా పుట్టేటప్పటికి తాతయ్య ఉన్నాడు, నాన్న ఉన్నాడు అక్కడ. అలాంటి టైంలో ఆ చర్మపు చొక్కాయలు చూసినప్పుడు కయ్యనికి ఏం గుర్తొచ్చింది తెలుసా? హేబేల్కి ఏం గుర్తొచ్చింది తెలుసా? నా దేవునికి ఇష్టమైనట్లు గొర్రె పిల్లని తీసుకుని వెళ్ళిస్తే ఆయన ఆనందిస్తాడేమో అని అనుకున్నాడు. ఈడికేం అర్థమైందో తెలుసా? ఈడెప్పుడు తిండిగాడు. మంచి యాపిల్ పళ్ళు, మంచి జామ పళ్ళు, మంచి గోధుమ రొట్టెలు, మంచి ధాన్యపు కట్టలు మొత్తం అన్నీ పట్టుకెళ్ళాడు. అక్కడికి పట్టుకెళ్ళిన తర్వాత దేవునికి ఆనందించాలా లేదా అనవసరం.
ఒకవేళ దేవుడు దాన్ని ఆగ్రహించలేదు అనుకోండి, స్వీకరించలేదు అనుకోండి, ప్రభువా నీకు ఇష్టమైంది నేను ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించు, నీకు ఇష్టమైంది నేను చేస్తాను అని ఒక మాట అంటే సరిపోయింది కదండి. ఏం చేయకపోగా ఆడి అర్పణ అంగీకరించినందుకు మనోడు కోపం వచ్చింది. ఒకసారి ఆ వచనం దగ్గరికి వెళ్తే మీకు పదం చూపించాలి. చూడండి, ఆదికాండము హేబేలు 4వ అధ్యాయము 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి. ఏంటంటే మిక్కిలి కోపం ఎవరి మీద? మీకు ఎప్పుడైనా అలా వచ్చిందా? ఎవరి మీదైనా మీకు నచ్చినట్టు వాళ్ళు ఉండకపోతే మీకు కోపం వచ్చిందా? మీకు నచ్చినట్టు వాళ్ళు ఉండకపోతే మీకు మిక్కిలి కోపం వచ్చిందా? వచ్చిందా రాలేదా? వస్తుందా రాదా? మీకు నచ్చినట్టు అవతలోడు ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? అడగండి, అసలు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ప్రశ్నించుకోండి. నాకు నచ్చినట్టు ఆడు ఉండడం ఏంటి? ఆడికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు కదా. నాకు నచ్చినట్టు వాళ్ళు ఉండకపోతే నాకెందుకు కోపం వస్తుందని అడగండి. మీకు నచ్చినట్టు ఎవడో ఉండకపోతే మీకు కోపం రావడం ఏంటండి? సరి కదా, మీ కోపం ఎవరి మీదకి వస్తుంది తెలుసా? కయ్యనికి ఎవరి మీద వచ్చింది? దేవుని మీద వచ్చింది. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కయ్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు, కోపదారితో దేవుడు మాట్లాడుతున్నాడు. రే కయ్యనో, నీకు కోపమేలా? ఏంట్రా నీ కోపం? ముఖము చిన్నుబుచ్చుకున్నావు ఏమి? ఎవరి మీద? దేవుడి మీద ముఖం చిన్నబుచ్చుకున్నాడండి బెదర. కోపమేమో దేవుడి మీద, ముఖమేమో దేవుడి మీద తిరగేస్తాడు. మనం కూడా కొన్నిసార్లు తిప్పేస్తాం కదా. మా చర్చిలో ఒక ఆవిడ ఉంది. ఆవిడకి నేను చెప్పిన వాక్యం ఏమైనా కోపం వచ్చిందనుకో, వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తుంది తెలుసా? స్ట్రైట్గా ఎదురుగా వస్తుంది, వచ్చి నా ముఖంలో ముఖం పెట్టి చూసి అని వెళ్ళిపోద్ది. వెళ్తున్నాను అందో, అనయ్య బాయ్ అందో అంటది. నాకు అర్థం అవుద్దని కోపం వచ్చిందని. ఎందుకు కోపం వద్దో తెలియదండి. ఏమండి, ఇప్పుడు 200 మంది కూర్చుంటారు నా ముందు. ఆ 200 మంది ఆ పైన మేడ మీద ఆ రూముల్లోనూ అట్లా ఉంటారు, టీవీలో చూస్తారు. ఒకడికి వాక్యం చెప్తానా? అందరికి చెప్తానా? మీరు కూడా ఆన్లైన్లో ఎక్కడెక్కడి నుంచో చూస్తారు, మీకు కూడా వినపడుతుంది కదా. కానీ మీకు రాని కోపం ఆ ఒక్కదానికి వస్తుంది. ఎందుకు వస్తుంది? నాకు తెలీదు ఎందుకు వస్తుందో. వచ్చి అని వెళ్ళిపోద్ది. నేను రాత్రి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు కదా, నేను కూడా మంచి గంట సేపు వాక్యం చెప్పి ఇలా తుడుచుకుంటూ కూర్చుంటాను. ప్రభువా ఈరోజు నువ్వు చెప్పమన్నది చెప్పానా? ఏమైనా సొంతంగా మసాలా పూసానా? ఏమైనా ముంత మసాలా గలిపానా? నన్ను క్షమించు ప్రభువా అని నేనేమో కూర్చుని ఆయాస తీర్చుకుంటూ ఉంటాను. ఈలోపు ఆ ముఖం వచ్చే అని వెళ్తుంటుంది. ఇంటికి వెళ్ళిపోతాను. ఆ రాత్రి ఇంటికి వెళ్ళేటోడికి 10 గంటల తర్వాత ఓ రొట్టో, ఒక ఇడ్లీయో, ఒక దోశో తిన్నారు. అంతకన్నా ఎక్కువ తినలేము. అప్పుడు కడుపు అంతా వాసిపోయి ఉంటుంది. ఓ ముద్ద తింటుంటే ఆ ముఖం కనపడుతుంటుంది. ఏడి తిన్నా దాని ముఖం చూడనా. పడుకుందామని మోకాళ్ళు ఎత్తే ప్రభువా అనగానే ఆ ముఖమే వచ్చి అని వెళ్తుంటారు. నాకెక్కడో ఉంటుందర్రా, పాస్టర్లు మీరు ఎలా పడుతున్నారా బాబు మీ సేవ, మీరు ఈ ముఖాలు ఎత్తి పెడుతుంటే అలాంటప్పుడు అనిపిస్తుంది సేవ వదిలేద్దామని. ఏడు ప్రభువా నువ్వు చెప్పమని చెప్తే కూడా నా ముఖం ఎత్తేస్తారా? ఎందుకు వెళ్ళి కోపం? కానీ ఆ కోపం దేవుడు ఏమంటాడు తెలుసా? నాతో నీకు కోపమేలా? యేసుప్రభు అలా ఎప్పుడైనా కోపగించుకోవడం మీరు చూసారా? ఏ రోజైతే నీవు ఆజ్ఞ, మాట, వాక్యము, హెచ్చరిక నీ దగ్గరికి వస్తుందో అది దీపముగా కాక, ఆజ్ఞగా కాక, నా పాదములకు అది దీపముగా కాక, నా సేవకుడు గద్దించుట నాకు తైలాభిషేకముగా ఎంచక, ఆజ్ఞలు నాకు ప్రియమైనదిగా తీసుకోక, ఎప్పుడైతే ఈడు నన్ను అంటాడా, ఈమె నన్ను అంటదా అని నీ హృదయంలో వచ్చిందో వెంటనే అది దేవుడు జోక్యం చేసుకోవడానికి కారణమైపోతాం. విచిత్రం ఏంటి తెలుసా? కోపం వచ్చింది, దేవుడు డీల్ చేశాడు, హ్యాండిల్ చేయడానికి ట్రై చేశాడు. కోపం తగ్గిందా తగ్గలేదా? తగ్గిందా తగ్గలేదా? నేనేమంటానంటే, దయచేసి ఇది నేను అంటాను, బైబిల్ చెప్పట్లా. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ఒక వ్యక్తికి కానీ, సహోదరుడికి కానీ, శత్రువుకి కానీ, సేవకు కానీ, సేవకుడికి కానీ దేవునికి వ్యతిరేకంగా కోపగించుకున్న దానిని బట్టి నీ శరీరంలో మొదలైనటువంటి కోపాన్ని నీ మరణము వరకు కూడా దేవుడు వదిలిపెట్టనివ్వడు.
నువ్వు సచ్చేంత వరకు, నీవు ఆ కోపములో నుంచి బయటకు విడుదల పొందేంత వరకు కూడా దేవుడు నీ కోపాన్ని చల్లార్చనివ్వడు. 3 రూపాయలు చూపిస్తాను మీకు. ఈ 3 హెచ్చరికలను గుర్తుపెట్టుకో. మొట్టమొదటిది, దేవుడు సేవకుడైనటువంటి తన అహరోను కుటుంబానికి చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నీ సేవకులు కుమారులుగైన అహరోను, నీ పిల్లలు తప్ప ఎవ్వడు ఏ అగ్ని తీసుకొచ్చి దీని మీద తేడానికి వీలేదన్నాడు. ఆజ్ఞ. అక్కడ ఇద్దరు లేచారు, నాదాబు అభిరాము లేచారు. వాళ్ళిద్దరు ఏమన్నారు? ఏరా ఎప్పుడు పాస్టల్ పిల్లలేనేట్రా వెళ్ళేది, మేము వేయకూడదేట్రా అన్నారు. ఏమైంది? సత్యంత వరకు ఊరుకున్నారా? చంపిందా లేదా అగ్ని? భూమి నెరలు విడిచిందా లేదా? చంపుకుంటూ వెళ్ళిపోయిందా లేదా? నీ విశ్వాస జీవితంలో ఏ రోజైతే దేవుని యొక్క మాజ్ఞను వ్యతిరేకంగా చేశావో దేవుడు చంపేంత వరకు ఊరుకోడు. సమూయేలుతో దేవుడు చెప్పాడు, సమూయేలు వెళ్ళి చెప్పో, ఆ గొర్రెలు, ఆ గేదెలు, ఆ పశువులు ఏది కూడా ఉంచడానికి వీల్లేదు, కాల్చేయమని చెప్పో అని చెప్పాడు. సమూయేలు చెప్పేశాడు. అక్కడ సౌలు ఏమనుకున్నాడు తెలుసా? కొవ్వినవి, బలిసినవి, బలమైనవి యెహోవాకు అర్పణగా ఇద్దాం అనుకున్నాడు. ఎవడండి వీడు? ఆయన చెప్పింది చేయకుండా దేవుడి కోపం రేపడం. ఏమైంది? రాజ్యం కోల్పోయాడు. సత్యంత వరకు దేవుడు వదిలిపెట్టలేదు సౌలుని. సౌలు జీవితంలో మరణం వెంటాడింది. నేను బైబిల్ చదువుతుంటే నాకు అర్థమైంది, ఆ రోజు నుంచి నాకు ఏ సేవకుడి మీద కోపం లేదు, ఏ సేవకురాల మీద కోపం లేదు, ఏ విశ్వాసం మీద కోపం లేదు. కోపం వస్తే ఫస్ట్ దేవుడు ఎవడి మీద హేళన చేస్తున్నాడు? కయ్యను చచ్చిపోయాడు, దాతాను అభిరాములు చనిపోయారు, సౌలు సంతానం చనిపోయింది, సౌలు కుటుంబం చనిపోయింది. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. దేవుడు వద్దన్నాడు, దానికి కోపం వచ్చింది, దాని విషయంలో వాళ్ళకి నచ్చలేదు, సేవకుని మీద తిరుగుబాటు చేశారు, అది దేవుని మీద తిరుగుబాటుగా మారింది. సేవ మీద తిరుగుబాటు చేశారు, అది దేవునికి తిరుగుబాటుగా మారింది. విశ్వాసుల మీద తిరుగుబాటు చేశావు, అది దేవునికి తిరుగుబాటుగా మారిపోద్ది. ఈ సహోదరుడి మీద తిరుగుబాటు చేశావు, అది దేవుని ప్రేమకు వ్యతిరేకంగా మారిపోద్ది. ఒక శత్రువు మీద నువ్వు తిరుగుబాటు చేసి ప్రేమించకపోతే అది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మారిపోద్ది. అవిధేయత మరణము వరకు వెంటాడద్దే, తప్పించుకోలేవు. నువ్వు బతికొండొచ్చు, బీపీ లేకుండా ఉండొచ్చు, షుగర్ లేకుండా ఉండొచ్చు, నువ్వు పర్వాలేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నా పిల్లలు బాగానే ఉన్నారు, నాదంతా సంతోషంగానే ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు అనుకోవచ్చు. మరణముతో నువ్వు పరిగెడుతున్నావు, మరణము నిన్ను వెంటాడుతుంది, ప్రభువు యొక్క శిక్ష ఉగ్రత నిన్ను వెంటాడుతూ నడుస్తుంది. నువ్వెంత దూరం వెళ్ళినా అది నిన్ను ఒకరోజు మింగేస్తుంది. అంతటా అందరూ మారు మనసు పొందుతారేమోనని ఆయన కృప కలిగిన హస్తము, దీర్ఘశాంతం కలిగి నిన్ను వెతుకుతుంది. ఈ రాత్రి నీ మనసు సిద్ధపడి, నన్ను క్షమించు ప్రభువా, నా శత్రువుని కానీ, నా మిత్రుని కానీ, నా రక్త సంబంధికి ముఖం తిప్పకుండా రక్త సంబంధిని కానీ, సేవను కానీ, సేవకుడును కానీ, ఆజ్ఞను కానీ నేను కోపం తెచ్చుకుంటే అది నీతో కోపమని కయ్యను చూపించావు. ఆజ్ఞ అతిక్రమంగా మారిపోద్ది. ఒక చోట కాదు, మీరు ఎక్కడైనా వెతకండి, దేవుడు వెంటాడేశాడు మరణం వరకు. దేవునితో పోరాడి గెలవగలిగినోడు నువ్వు గొప్పవాడవా? గొప్పదానివా? మగసిరి కలిగిన వాడై పోరాడాడంటే యాకోబు. అంతకన్నా గొప్పదానివా నువ్వు? అక్కడ నా తప్పుని క్షమించి, నా పాపమును మన్నించి, నన్ను దీవిస్తే తప్ప నిన్ను వదలనని పోరాడాడు. నీ తప్పుని ఒప్పుకోక, నీ పాపమును విడిచిపెట్టక, నీ కోపమును విడిచిపెట్టక, సమాధానాన్ని వెతికి వెంటాడక, సేవకు కానీ, సంఘానికి కానీ, సేవకునికి కానీ, శత్రువుకి కానీ, స్నేహితుడికి కానీ, రక్త సంబంధికి కానీ నీవు వ్యతిరేకమైన హృదయం నీ మనసులో పెరిగితే క్రైస్తవుడు అయిన నువ్వు మరణానికి ఇన్విటేషన్ ఇస్తున్నావు. అదే రోజో నీకు తెలియదు, ఆఖరి గడియ నాకు తెలియదు, కానీ ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞ మాత్రం ఆ ఆజ్ఞ నేడే. టుడే ఈజ్ ద డే ఆఫ్ రిపెంటెన్స్. అందుకే నీకు వాక్య ప్రారంభంలో చెప్పాను, ఈరోజు ఈ 5 విషయాలలో నువ్వు పశ్చాత్తాపడి ఎక్కడైనా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన ఆలోచన కలిగి, అవిధేయత కలిగి ఉన్నట్లయితే నువ్వు సమాధాన పడడానికి ఇదే ఆఖరి రాత్రి. దే ఈజ్ ద లాస్ట్ డే, దే ఈజ్ ద లాస్ట్ మినిట్. గుర్తుపెట్టుకో, దేవుడు ముట్టుకోవద్దన్నది నీ చేతిలో చాలా ఉన్నాయి, వదిలిపెట్టాయి. నేను ఇది అది అని చెప్పను. అది సాంప్రదాయమా, అది దేశ పద్ధత, అది నీ ఇష్టమా, అది నా కోరిక, అది నీకు నచ్చిందా, అది నువ్వు ప్రేమిస్తున్నదా, అది నువ్వు ఇష్టపడుతున్నదా నాకు తెలియదు. వద్దన్నాడు, వద్దు. పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? నీ ఇష్టం అంటే ఏమనాలి? సస్తావని చెప్తున్నాను, అవిధేయత అని చెప్తున్నాను. అవిధేయతకు వచ్చే శిక్ష దారుణంగా ఉంటుందని చెప్తున్నాను. కుదరదు. నా ఇష్టాలు పక్క పెట్టు, నీ చిత్తాలు బయటపెట్టు, నీ కోరికలు తీసేయి, ప్రభు దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకు అప్పగించుకు. అంతే.
భార్యలారా మీ భర్తలకు మీరు అన్ని విషయాల్లో ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి, లోబడి ఉండాలి. దట్స్ ఆల్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తానంటే కుదరదు. ఆయన చెప్పాడు చేయాల్సిందే, తప్పించుకుంటే కుదరదు. 2, దేవుని యొక్క ఆజ్ఞకు నీవు ఏ రకంగా వ్యతిరేకించడానికి కుదరదు. 3, దేవుని వాక్యానికి నీకు నచ్చినట్టుగా ఏదైనా కలుపుకుంటున్నావా? కుదరదు. ఏదైనా కలిపావా ఉగ్రత వస్తుంది, శిక్ష వస్తుంది, దీనిలో ఉన్న అనేక తెగుళ్ళు నీకు వస్తాయని చెప్పాడు. ఏది కలపద్దు. 4, ఏది తొలగించద్దు. డోంట్ సపరేట్ ఎనీథింగ్. ఆజ్ఞకు వ్యతిరేకంగా మా చర్చ చెప్పింది, మా అయ్యగారు చెప్పారు, మాకు ఈ సిద్ధాంతం నచ్చింది, మాకు ఈ పద్ధతి నచ్చింది, సొల్లు కబుర్లు ఏం చెప్పకు. బైబిల్ చెప్పించేయి, యేసుప్రభు చెప్పించేయి, పరిశుద్ధాత్మ చెప్పించేయి. ఆజ్ఞాతిక్రమం పాపం, శిక్ష తెచ్చుకోవద్దు. 5వ విషయం చెప్తున్నాడు, ఏ విషయంలోనైతే దేవుడు వద్దని ఆజ్ఞాపకంగా కఠినంగా చెప్పాడో, నీకు నచ్చిన వాటిని చేయలేదని, నీకు నచ్చినట్లుగా జరగలేదని, ఏదైనా విషయంలో దేవుని మీద కానీ, సేవ మీద కానీ, సేవకుడి మీద కానీ, శత్రువు మీద కానీ, మిత్రుడి మీద కానీ, రక్త సంబంధి కానీ, బ్లడ్ రిలేటివ్ కూడా నువ్వు ముఖం తిప్పడానికి వీల్లేదో. ఏమండి, రక్త సంబంధికి ముఖం తిప్పి ప్రభు ప్రభు అంటే ప్రభు వస్తాడా? కుదరదు అన్నాడు కదా, కుదరదు. చచ్చిపోయే ముందైనా సమాధానం పడిపోతే ఎలాగమ్మా? ఆఖరి చూపుకి ఎందుకు వెళ్ళమంటారు? చచ్చిపోయే ముందైనా సమాధానంగా ఉండమని. ఆ శరీరం మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతే కాల్ చేస్తే ఇంకా కనపడదు. వెళ్ళి చచ్చిపోయేటప్పుడైనా ఆ శవం దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు, నీ మీద నేను బతుకుండగా సమాధానం పడలేకపోయానని ఏడవా, లేకపోతే వస్తావు. అంత ఉగ్రత తెచ్చుకోవడం ఎలా? కాబట్టి ఏ విషయంలో కూడా ఆయన వద్దు అన్నాడా, ఆ విషయంలో మీకు నచ్చినట్లుగా వద్దని, మీకు నచ్చినట్లుగా చేయాలనుకునే ఏ తాపత్రయ ప్రయత్నాన్ని చేయొద్దు. 5 విషయాలు ఈ రాత్రి దేవుడు నీతో హెచ్చరించాడు. జాగ్రత్త. ఏదైనా విషయంలో తేడా వచ్చి పర్వాలేదని నువ్వు అనుకుంటే, ఏమీ అవ్వదని అనుకుంటే, ఇన్ని రోజులు మేము బతికలేమా అని అనుకుంటే, ఈ రాత్రి గడిస్తే రేపు ఉంటుంది. ఈ రాత్రి గడిస్తేనే రేపు ఉంటుంది. తీర్పు నువ్వు విన్న వాక్యం, నేను చెప్పిన వాక్యం కాదు, నేను చదివిన వాక్యం. మాట ఏదైతే నీ దగ్గరికి వచ్చిందో ఆ మాట నీ మీదకి వచ్చి తీర్పు తీరుస్తుంది. ఆ మాటకి నువ్వు బతికి తీర్పును గెలిస్తే ప్రభు దగ్గర ఉంటావు, లేకపోతే క్రైస్తవులు అయినందుకే నరకంలో బతుకుతావు. ఏం చేద్దాం తెలుసుకుందాం. తలలో వంచుదాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. నీ హృదయం దేవుని వైపు తిప్పు.